సప్పపా మరి మపని పాసని వారి సని పాగరి సని పమరి గరి సని ఇందరూ మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను పాడుచును సల్లభముతో స్మరలయదిరాగనుచు తెలియువరెందరూ మహానుభావులు పమమ పరిరి గరి నిజ అడగండి స్వామిని ఏదైనా ప్రశ్న వేస్తే చక్కగా మంచి పాయింట్స్ మీకు అందుతాయి. మీ అదృష్టం అది. మా టీఆర్పీలు వీళ్ళే పెంచుతారు. ఎక్కడో ఇంత భిక్ష పట్టుకుని ఏదో ఇలాంటి వాళ్ళు వచ్చి అన్నదానాలు చేస్తూ ఉంటారు. తల్లుల్లాగా వచ్చి వీళ్ళ భిక్షలు చేసుకుని మేము సాధనలు చేసామమ్మ ఉన్నమాట అది. గాయత్రమ్మ గారి సత్సంగులు అన్నీ వినే ఉంటారు కదా, కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు. మీరు ఎలాగైనా మేము చెప్పండి స్వామి చెప్పండి. కబీర్ దాస్ గారు చెప్తారు. ఎందుకంటే ఈ 400 సంవత్సరాల్లో వచ్చిన మహాత్ములు ఎంతోమంది ఉన్నారమ్మా. అన్నీ మన భారతదేశంలో ఎలా అంటే ఒక అద్భుతంగా భూమి అంతా, భారత భూమి అంతా కూడా అన్ని స్థలాల్లోంచి జీవన్ముక్తులు, భగవంతుడి ప్రాప్తి పొందిన వాళ్ళు, ఈశ్వర దర్శనం చేసుకున్న వాళ్ళు, ఆత్మజ్ఞానులు వచ్చారు ఈ వెనక 400 సంవత్సరాలలో. కబీర్ దాస్ టైంలో కబీర్ దాసు, అక్కడ సదాశివ బ్రహ్మేంద్ర గారు, చైతన్య మహాప్రభు, కొంచెం వెనుక అంటుంటుంది గురునానక్ గారు, రామానంద్ గారు, మీరాబాయి, తుక్కారాం, ఇక్కడ ఎంతమందో వచ్చారు, నరసింహ మెహతా, అలా భారత భూమిలో అంతా కూడా వచ్చారు ఆ టైంలో. ఆ టైంలో ఏమైందంటే భక్తిని ఎక్కువ పెంచారు వాళ్ళు. జ్ఞాన మార్గం అని పరిగెత్తే వాళ్ళని మార్గదర్శనం లేకుండా దారి తప్పిపోయారు అంతా. కనుక భక్తిని పెంచడానికి వీరందరూ వచ్చారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు, భక్తిని పెంచారు వాళ్ళు. తుక్కరాము, పురందర్ దాసు కదా, జ్ఞానేశ్వరు, సంత జ్ఞానేశ్వరు, ఇలా కబీర్ దాస్ గారు చెప్పింది చాలా. చదువుకోలేదు కదా ఆయన, బట్టలు నేత చేసేవాడు ఆయన. కనుక ఏమైందంటే ఆయన ప్రకృతిని నిత్య జీవితంలో మనం ఏం చూసుకుంటామో, దేంతో పని చేస్తామో అది చూసి దాంతో మనకి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. పెద్ద పెద్ద శ్లోకాలు చెప్పలేదు, ఉపనిషత్ శ్లోకాలలాగా పెద్ద పెద్ద చెప్పలేదంటే ఆయన చదువుకోలేదు కనుక ఆ రోజుల్లో. ఆయన ఏం చేసి సింపుల్గా చెప్పాడు ఒకటి, ఇది మీరు అడిగింది అదే. మాలి ఆవత్ దేక్ కర్ ఖలియా కరీ పుకార్, ఫూల్ ఫూల్ చున్ లే గయా కల్ అమారీ బార్ అన్నాడు ఆయన. అంటే తోటమాలి ఉంటాడు కదా, తోటలో రోజు వచ్చి పూలు తీసుకెళ్తాడు. రాజుగారికో, గుడిలో పూజకో, లేదా అమ్ముకుంటానికో పూలను తీసుకెళ్తూ ఉంటాడు రోజు, కోసి పూసిన పూలన్నీ. అది రోజు వచ్చి తీసుకెళ్తూ ఉంటే కలి అంటే మొగ్గలు ఉన్నాయి, అవి ఒకటికొకటి మాట్లాడుకుంటున్నాయంట. చూడురా, ఆ మాలి లోపల వస్తుంటే బుట్ట పెట్టుకుని, బ్యాగ్ పెట్టుకుని పూలు కోసుకుంటానికి వస్తూ ఉంటే ఆయన ఆ మొగ్గలు చూసి ఒకటి చూసి చెప్పుకుంటున్నాయంట. చూడు, మాలి వస్తున్నాడు, పూలు అన్నీ ఇప్పుడు పూలుగా వికసించినవన్నీ ఇప్పుడు కోసుకుని వెళ్ళిపోతాడు. రేపు మనము కూడా వికసిస్తాం. ఇవాళ మొగ్గలం మనం కదా, రేపు మనము కూడా వికసిస్తాము. రేపు మన పని కూడా ఇంతే, ఇదే మాలి వస్తాడు, ఇలానే కోసుకొని వెళ్ళిపోతాడు. కనుక మనం ఏం చేయాలి? ముందే ఈరోజే తెలుసుకోవాలి. మనం ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మనమే మొగ్గలు అనుకుందాం, మన ముందు పూలు తీసుకెళ్ళిపోయారు అనుకుందాం, మనమే ఇది మాట్లాడుతున్నాం అనుకుందాం మొగ్గలుగా.
సో మన పని ఏంటి? మన చేతుల్లో ఉన్న సమయం ఇంకేముంది? రేపటి పొద్దున్న వరకే, ఆ మొగ్గలకి రేపటి పొద్దున్న వరకే కదా జీవితం. అటు తర్వాత మళ్ళీ వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక ఉన్న సమయాన్ని సదుపయోగం చేసుకొని ఆధ్యాత్మికంగా జీవితాన్ని గడిపేయండి అని దాని అర్థం చెప్పుకుంటున్నాయి. అది గూఢార్థం ఏమంటే రేపు వస్తాడు, మృత్యు ఎప్పుడు, అది చెప్పేస్తే భయపడిపోతారులేండి. భయం కలిగితే అది రావటం కదా, అది తప్పదు. అది అన్నిటికన్నా దగ్గర మిత్రుడు మృత్యుయే. మనకి ఎంతవరకు రాదో అంతవరకు ఎవరిని ముట్టుకునేవాడు కూడా. అందరికన్నా దగ్గర మిత్రుడు ఆయనే. అది ఆ మొగ్గలు చెప్తున్నప్పుడు ఒకటి, మనకి రేపు సూర్యోదయం అవ్వంగానే మన పని కూడా ఇంతే, మళ్ళీ వస్తాడు, మనల్ని కూడా కోసుకొని ఇలా వెళ్ళిపోతాడు. కనుక ఈ మిగిలిన సమయమే మనకు మిగిలింది ఆ ఈశ్వర ఆరాధన, ఆ పరమాత్మ ఆరాధన, ఆ పూజలో ఆ భగవంతుడు ఆరాధన చేసుకోవాలి మనము మనకు దొరికిన సమయాన్ని. లేదా పరోపకారం, ఏ విధంగా అయినా, ఏదో ధర్మకార్యం, ఏదో పరోపకారం, ఇతరులకు ఉపయోగపడేలాగా మనం ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. గురువుల కాలైనా పట్టుకోవాలి, భగవంతుడి కాలైనా పట్టుకుని మనము ఈ సమయాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళిపోదాము, ఆధ్యాత్మికంగా ఎదుగుదాము, సాంసారికంగా కూడా ఎదగొచ్చు. సాంసారికంగా అంటే డబ్బుల విషయంలో అంటం లేదు నేను, ధన సంపత్తుల్లో, ఆధ్యాత్మిక సేవలో ఎవరికి ఎలా ఉన్నారో చెయ్యండి. మనకు కూడా మనుషులుగా మనం చూస్తే మనం మొగ్గలమే. ఏ క్షణంలో మృత్యు వచ్చాడో అది ఆ టైంలో అనుకోండి మనం పువ్వులు అయిపోయాం, ఎప్పుడైనా రావచ్చు. కనుక ఆ కాలం వచ్చే ముందే మన చేతుల్లో ఉన్న సమయాల్లో మనం ఆధ్యాత్మికంగా ఉన్నతి చెంది, ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేసి, సాధనలు చేసి సమయాన్ని సదుపయోగం చేసుకోండి అని అన్నాడు ఆయన. ఈ ఉదాహరణతో ఆయన చూపించాడు మనకు వజిష్ఠు. కనుక ఎప్పుడో చేసుకుందాము, రేపు చేసుకుందాము, మళ్ళీ జన్మలో చేసుకుందాము, రిటైర్ అయినాకనే నాకు రిలీజను, ఇప్పుడు ఏం లేదు హాయిగానే ఉండని, ఇప్పుడు ఈ జీవితము రిటైర్మెంట్ తర్వాత రిలీజన్ అంటే ఆధ్యాత్మికంగా చూసుకుందాము, పూజలు, దేవుడు, దయ్యము అన్నీ అప్పుడు చూసుకుందాము అని కాకుండా ఎప్పుడు సమయం దొరికింది మనం ఇది చేసుకోవాలి. రేపు అనేది మన చేతుల్లో లేనే లేదు. రేపు ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు కదా. రేపు మనకి ఏం జరుగుతుందో మనకి తెలీదు. కనుక ఉన్న సమయాన్ని సదుపయోగం చేసుకుని ఏ విధంగా ఆ పరమాత్మ ఆరాధనలో లేదా జన కళ్యాణంతో అంటే ఇతరుల సేవతో, పరోపకారంతో, ఏదో ఇలాంటి వాళ్ళు గాయత్రమ్మ వాళ్ళతో పట్టుకున్నారు కదా, మీరందరూ బంగారు కొమ్మనే పట్టుకున్నారులేండి. అదృష్టమే. ఈ హైటెక్ సిటీలో ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారంటే, ఇంకా గాయత్రమ్మ వాళ్ళు ఉన్నారంటే మీ అందరు అదృష్టమే. అలాంటి వాళ్ళ ఆదర్శంతో, అలాంటి వారి ఆశీర్వాదాలతో, అలాంటి వారి సత్సంగులతో, అలాంటి వారి ప్రేరణలతో మన జీవితాలన్నీ మనం సర్దిద్దుకొని ముందుకెళ్ళిపోతూ ఉండాలమ్మా. ఉన్న కాలాన్ని అటు ఇటు ఈ కబుర్లు ఆ కబుర్లు ఈ విధంగా ఇది అవి అన్నీ వేస్ట్ చేయకుండా, ఎందుకంటే రేపు మనం పోవు అవుతాం. ఆ మళ్ళీ వస్తాడు, మళ్ళీ అంటే ఈశ్వరుడు, అలా కూడా తీసుకోవచ్చు. మనమందరం పువ్వులమే, మొగ్గలమే, పువ్వులమే. ఆ మళ్ళీ హరి రూపంలో వస్తాడు, ఈశ్వరుడే వస్తాడు. కనుక సమయాన్ని సదుపయోగం చేసుకోండి. ఆయన చెప్పేది ఇదే. మీకు ఎవరికైనా ఇంకా బాగా తెలిస్తే చెప్పొచ్చు. ఉపమానం చెప్పారమ్మా, సరిగ్గా అయిపోయింది, మీరు వచ్చారు. అది మనం నేర్చుకోవాల్సిందే. అంటే పోయిన క్షణం మళ్ళీ ఇంకా రాదమ్మా. ఒక్క క్షణం మన జీవితంలో వెళ్ళిపోయిందంటే 1,00,00,000 రూపాయలు ఇచ్చినా కూడా వెనక్కి రాదు. అనంతంలోకి ఆ కాలం కలిసిపోయింది. నిన్న ఉంది, నిన్నది గడిచిపోయింది అనుకోండి, ఆ నిన్న ఇంకెప్పుడు రాదు. మీరు మనం క్యాలెండర్లో చూస్తే కూడా రాదు, చూడండి కదా. 15 అక్టోబరు మన క్యాలెండర్లో కూడా మళ్ళీ ఇంక రాదు. ఇంకా అంటే 2025 అన్న దీంట్లో ఇంక రాదు.
కోటి సంవత్సరాలు అయిపోయినా కూడా అప్పుడు టైం వస్తుందే కానీ 2025 అక్టోబర్ 15 రాదు. అంటే గడిచిపోయిన నిన్న అలా ఎన్ని నిన్నలు గడిచిపోయాయో, అలా ఎన్ని జన్మలు గడిచిపోయాయో కదా. అలా ప్రవహిస్తూనే ఉన్నాం. ఎవరికి ఈ ప్రవాహం నుంచి బయటికి రావాలి అన్న ఆశ లేదు, కోరిక లేదు. కబీర్ దాస్ గారు అదే అంటున్నారు, గడిచిపోయిన కాలం మళ్ళీ రాదు కనుక ఉన్న కాలాన్ని సదుపయోగం చేసుకుని ఈశ్వర ఆరాధనతో, భగవంతుడు ఆరాధనతో ఎవరికి ఎలా ఉన్నారో అలా ఇలానే చేయాలని కాదు. కర్మయోగంలో చేయాలి అంటే పోయి పరోపకారాలు, నిష్కామ కర్మలు చేయాలంటే అది కూడా చేసుకోవచ్చు. ఉపాసనలు చేయాలంటే అది చేసుకోవచ్చు. ధ్యానం చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు. ఎవరు జ్ఞానం చేయాలంటే జ్ఞానంలో కూడా వెళ్ళొచ్చు. భక్తి చేయాలంటే భక్తిలు చేసుకోవచ్చు. ఎవరు ఎలా అయినా పర్వాలేదు, ఎలా అయినా చేసుకోండి. ఇలా అని అలా అని కాదు. కానీ ఒకటి, కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, రాజయోగము, నిష్కామ కర్మయోగము ఇవన్నీ ఒక వయసు వరకే. ఒక వయసు తర్వాత వీటిని చెయ్యలేము. కాళ్ళు వంగితే నడుము వంగదు, నడుము వంగితే కదా. జ్ఞానంలో కూడా నిలబడలేరు, ధ్యానంలో కూడా చెయ్యలేరు. ఒక లిమిట్ తర్వాత ధ్యానం కూడా చెయ్యలేరు. కానీ ఒక్క భక్తి యోగమే, భక్తియే, ఈశ్వర ప్రేమనే, నామ జపమే, ఇది మాత్రము ఆఖరి ఊపిరి వరకు చేయొచ్చమ్మా. ఇది మాత్రము ఎవరైనా కానీ, ఏ పరిస్థితుల్లో అయినా కానీ, ఎలా అయినా కానీ ఆఖరి ఊపిరి వరకు కూడా చేయొచ్చు. కోమాలో పోకపోతే తప్ప ఆఖరి ఊపిరి వరకు కూడా చేయొచ్చు. కనుకనే ఈ యుగంలో భక్తి యోగమే. అందుకే వాళ్ళందరూ వచ్చి భక్తినే చెప్పారు. అందుకే మీ గాయత్రమ్మ గారు అంత భక్తితో పాటలు పాడుతూ ఉంటారు కదా. ఆవిడ అదే చూపిస్తూ ఉంటుంది. ప్లస్ కర్మయోగం కూడా చూపిస్తుంది అందరికీ. ఈ యుగంలో, కలియుగంలో జ్ఞానం దానం అంటారు, అన్నిటికన్నా శ్రేష్టమే. అన్ని యుగాల్లోనూ జ్ఞానదానం అన్నిటికన్నా శ్రేష్టమే. కానీ దాని తర్వాత వచ్చేది అన్నదానమే. ఎందుకంటే సృష్టిలోని సమస్త జీవులకు కూడా ఆకలి అనేది ఒకటే. కొంతమంది కొంచెం తింటారు, కొంతమంది మాంసాహారులు ఉంటారు, కొంతమంది శాకాహారులు ఉంటారు, కదా. ఈ సృష్టిలో చూడండి, చెట్టుకు నీళ్లు పోస్తేనే అది బతుకుతుంది కదా. పశుపక్షాదులు వాటి భోజనాలు ఆకలి వాటికి ఉన్నాయి, చెట్లు చేమలకి ఉన్నాయి, అలాగే మనుషులు కూడా ఉన్నాయి కదా. అందుకే అన్నదానంలో సర్వశ్రేష్ఠ దానం ఈ యుగంలో అన్నదానమే. అదే కబీర్ దాస్ గారు కూడా అంటారు, రోటీ బాటో సదా హమేష, రోటీ బాటో సదా హమేష. భగవాన్ బుద్ధుడు కూడా అదే అన్నాడు. ముందు కడుపు నిండుగా భోజనం పెట్టు, తర్వాత మీరు వాళ్ళకి సత్సంగం చేయి అన్నాడు ఆయన. ముందు వచ్చినవాడు, ఆకలిగా వచ్చిన వాడికి భోజనం పెట్టండి, తర్వాత సత్సంగం చేయండి అని. అంటే ఇక్కడ అలా చేయమని అన్ని అంటలే అలా. కనుక ఆ అన్నదానంలో మన గాయత్రమ్మ గారు నంబర్ 1. గంగోత్రిలో నేను చూసినది ఆ విధంగా ఆవిడగా భక్తి ప్రేరణ ఉండటం వల్ల, ఇది కూడా ఒకటి ఉండటం వల్ల, వెనక జన్మల్లో చేసుకున్న పుణ్య సంస్కారాలు ఇది. కనుక అమ్మ ఉన్న సమయాన్ని సదుపయోగం పెట్టుకోవాలి, ఉన్న సమయాన్ని సత్కార్యాల్లో ఉంచుకోవాలి, ఈశ్వర ఆరాధనలో, భగవంతుడి ఆరాధనలో చేయండి. కబీర్ దాస్ గారు అదే అన్నారు. మళ్ళీ మళ్ళీ రాదు. ఒకసారి మొగ్గ పూలు అయిపోయామంటే మళ్ళీ మొగ్గ అవుతామన్న నమ్మకం లేదు మనకి. కనుక సమయాన్ని సదుపయోగం చేసుకోండి అన్నారు. ఇదమ్మా ఉన్నది కూడా కన్ఫ్యూజ్ చేసే అంటాను నేను. ఏమాత్రం అర్థమైనా ఉన్నది కూడా కన్ఫ్యూజ్ చేసేసాను. మేము అడిగమ్మా స్వామివారిని, చక్కగా అడిగితే చక్కగా చెప్తాను. ఇంకేం అడగలమ్మా? స్వామి ఏమో అడిగి ప్రశ్నలు లేని వాళ్ళు కూడా మీరు అడగండి అంటే వాళ్ళ ప్రశ్నలు ఎదుర్కొంటారు వాళ్ళు. నేను అదేం లేదమ్మా, అదేం లేదు. నేనేం గురువుని కాదు, మీరేం శిష్యులు గారు.
మనమంతా మిత్రుల్లాగా మాట్లాడుకుంటాం. అంతే స్వామి. ఆ మిత్రభావంతోనే ఆన్సర్ చెప్పేదే కష్టమేమా, ప్రశ్న అడిగేది ఇది. ఆన్సర్ చెప్పేది కష్టం. నేనేదో ఇక్కడ కూర్చున్నానంటే అందరికీ కనిపిస్తానని కూర్చున్నాను అంతే. నేను కింద కూడా కూర్చోగలుగుతాను. కానీ మీ అందరినీ నేను చూడొచ్చు, మీ అందరూ నన్ను చూడొచ్చు కదా. కనుక ఒక మిత్రభావంతో ఒక మిత్రులు ఎలా మాట్లాడుకుంటారో అలా కృష్ణమూర్తి గారు అన్నారు షేరింగ్, వీఆర్ బోత్ షేరింగ్ అంటారు ఆయన. ఫస్ట్ స్వామీజీ నాకు గంగోత్రిలో పరిచయం అమ్మ. ఒక 20 సంవత్సరాలు వారి మాకంతా కూడా అక్కడ ఒక తండ్రిగా అమ్మ అన్నీ చూశారు. గంగోత్రిలో మంచి తపస్వి, అక్కడ 20 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు వచ్చారు 20 రోజులు పాపం మా ఇంట్లో ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే ఒక ఋషి నాకు ఎవరో చెప్పారు ఋషికేశ్లో విదేశ్ చైతన్య, ఆయన పేరు కూడా నేనే మార్చేశాను, పలకడం రాక ఇంకొకటి ఏదో పలికేస్తున్నాను. ఆయన ఒక హిమాలయస్లో ఆయన ఒక ఋషి అని పేరు ఉందమ్మా మహాత్ముడికి అని చెప్పారు. ఆ మహాత్ముడి పరిచయం మాకు అయింది. మనకి తెలుగు రాదు అసలు. ఇక్కడ ఆయన గంగోత్రిలోనే మాకు పరిచయం అమ్మ. తర్వాత ఉత్తరకాశీ మేము గంగోత్రిలో ఉన్నప్పుడు మారినేడలోనే మా జీవనయాత్ర సాగింది. అక్కడంతా తెలిసిన వాళ్ళు కాబట్టి అదే చదువుతున్నాను కదా అమ్మ. తల్లి ఒడిలో బిడ్డకి ఎంత క్షేమము, ఇలాంటి మహాత్ముల నీడల్లో నా జీవనయాత్ర చాలా ఆనందంగా సాగిపోయిందమ్మ. అంటే ఎక్కడ నాకు ఈ రోజు ఏంటి పరిస్థితి నాకేమీ తెలియదు కదా అనేది ఆలోచన నాకు రాలేదు. నా 28 ఏళ్లలో ఏనాడు రాలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మనకేమీ తెలియదు కదా అనే ఆలోచన నాకు రాకుండా భగవంతుడు ఏర్పాటు చేసిన మహాత్ములు. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వస్తారు కదా, ఏదో తీర్థయాత్రలు చేసేసి గుడిలు చూసేసుకొని పూజలు చేసేసుకుని జపాలు చేసుకుని వెళ్ళిపోయే రకంగా రారు వీళ్ళు. అక్కడ ఈ గాయత్రమ్మ వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చిందో నాకు 95-96 నుంచి పరిచయం గంగోత్రిలో. ఎప్పటి నుంచి వీళ్ళ ఈ గ్రూప్ వస్తుందో 30 years అయిపోయింది ఆల్మోస్ట్. అయిపోయిందమ్మా. ఒక తల్లిలాగా మహాత్ములకి ఒక తల్లిలాగా తను చూసుకునేది గాయత్రమ్మ గారు. ఏ విధంగా అక్కడ ఉన్న మహాత్ములు అంటే ఆ రోజుల్లో కరెంటు కూడా లేదు. వీళ్ళు మొదట్లో వచ్చినప్పుడు కరెంటు కూడా ఉండేది కాదు అక్కడ. ఒక బస్సు పోయిందంటే మళ్ళీ ఇంకో బస్సు కొన్ని గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. రోడ్డు పోయిందంటే 2 రోజులు ఆ రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయామే. అలాంటి రోజులు అవి. ఆ రోజుల్లో కూడా ఆడవాళ్ళై ఇంత ధైర్యంగా వచ్చేవాళ్ళంటే అందరూ మెచ్చుకునేవాళ్ళు. భాష లేదు, భాష తెలియదు. పాపమ్మ గారు, గాయత్రమ్మ గారు, 2-3 ఉన్నారు. తర్వాత పద్మమ్మ కూడా జాయిన్ అయింది. రాని అమ్మ ఎప్పుడు నమస్కారం అమ్మ. అది ఆ రోజుల్లో కూడా అలాంటి రోజుల్లో కూడా ఒక తల్లికి ఉన్న ప్రేమ ఉంటుందే. అయ్యో పాపం ఆత్మలు అక్కడ ఉంటారు, సాధనలు చేసుకుంటారు, వాళ్ళకి భోజనాలు ఉండవు, భిక్షలో ఉంటారు కదా. అక్కడికి వచ్చి అన్నదానాలు చేసి నిజం చెప్పాలంటే డబ్బులు కూడా దక్షిణాలు కూడా ఇచ్చేవాళ్ళు చాలా. గంగోత్రి బద్రీనాథ్లో దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ గ్రూప్ వీళ్ళదే. ఫస్ట్ గ్రూప్. అటు తర్వాత రావటం మొదలుపెట్టినట్టున్నారు ఇవన్నీ చూసి, గాయత్రమ్మ గారిని చూసి. కానీ ఫస్ట్ గ్రూపు వచ్చి చేసిన వాళ్ళు. రోడ్ ఎప్పుడైనా పడిపోయిందంటే, రోడ్ క్లోజ్ అయిపోయిందంటే ఎన్ని రోజుల తర్వాత తెరుస్తారో తెలియదు మాకు. అయినా వీళ్ళందరూ చాలా ఆడవాళ్ళైనా భాష లేదు ఏమీ లేదు. అందరూ అదే ఆశ్చర్యం, ఇంకో భాష నేయాత కూర్చుని నేయాత కైసా ఆయాలో అన్న. భగవంతుడి మీద అంత వీళ్ళకు ఉంది శ్రద్ధ, అంత విశ్వాసము. చెయ్యాలి, మహాత్ములకి సహాయం చేయాలి ఏదో విధంగా. మన సామర్థ్యాల అనుకూలంగా, వాళ్ళ సామర్థ్యాల అనుకూలంగా మహాత్ములకి సహకరించాలి. పాపం వాళ్ళందరూ సాధనలు చేసుకుంటారు, తపస్సు చేసుకుంటారు, అన్నీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు. నిజంగా భగవంతుడు అన్నాడే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ అని. అన్నీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను అన్నాడు కదా భగవంతుడు. అన్నాడే నిజంగానే ఈ రూపాల్లో చూసుకుంటారు ఆయన. ఈ స్వామి లాంటి వాళ్ళు ఎంతోమంది స్వాములు ఒక తల్లిని ఒక తండ్రిని వదిలేసి వచ్చారు, ఇల్లు వదిలేసి వచ్చారంటే
తర్వాత ఎన్ని తల్లిని ఇచ్చారు చూడండి, ఎన్ని అమ్మల్ని ఇచ్చారు కదా, ఇంతమంది అమ్మల్ని ఇచ్చారు ఆయన. ఆ విధంగా పాపం వీళ్ళు వచ్చి ఇది ప్రతి స్వామి కుటియాకి, ప్రతి స్వామి గుహకి, ప్రతి స్వామి గుడిసెకి వెళ్ళి గాయత్రమ్మ వాళ్ళు వెళ్ళి చూసి కనుక్కొని ఏమి కావాలి, రెండోసారి తెచ్చేవాళ్ళు కూడా. ఏమైనా చెప్తారు కదా, ఈ మందులు కావాలనో, సో అమ్మ నాకు ఇది లేదనో, ఏదో ఏదో అడుగుతారు కదా. చేసిందమ్మా నిజంగానే, నేను కల్లారా చూసిన వాడిని కదా. మీకు బద్రీనాథ్లో, ఉత్తర కాశీలో, రిషికేశ్లో అలా చేశారు పాపం చాలా. ఇప్పుడు కొత్తగా బృందావనం, అయోధ్య కూడా పెట్టుకున్నారు. గాయత్రమ్మ గారికి 3-4 ఉన్నారు, లెఫ్టినెంట్లు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంతా వాళ్ళే. వాళ్ళు కూడా రెడీగా ఉంటారు చేస్తానికి, సేవలు చేస్తానికి. మనకి ఈయన కూడా, మన స్వామి కూడా అందులో ఎప్పుడు వెనక ఉండి సహకారంగా ఇస్తూ ఉంటాడు. ఇలాంటి పిల్లలు కూడా కొంతమంది దొరికారు స్వామి. అచ్చా ఉన్నారు, అదే చెప్తానండి. వీళ్ళని చూడకపోతే ఏమో ఉండలేను. తొందరగా అమ్మ పొద్దుటే కొంచెం కూర్చుందాం అన్నాను. ఇలాంటి అంటే వాళ్ళ ఆలోచనలు ఏముంటుంది, భగవంతుడే అంతే. ఇదే మాట్లాడుకుంటాం స్వామి, అందుకనే అయిష్టత కలిగింది. అదే ఉండాలి. నవ్వొచ్చి మాట్లాడి నేను దగ్గర నవ్వుతాను. దాంట్లో నవ్వద్దు అని ఎక్కడ అధ్యాత్మం అనలేదు. కానీ అంతా మేము కలిసాం అనుకోండి అమ్మా, అలా చర్చ ఉంటుందండి. అది నిజమేమ్మా. అంటే ప్రాపంచిక విషయాలు మాట్లాడం కదా, ఫోన్లో మాట్లాడుకుంటా సౌజన్యాలు అందరితో అండి. అంతా అభ్యాసం. భగవద్గీత మనం ఎలా నేర్చుకోవాలి అంటే, మనం నేర్చుకునేది నువ్వు నేర్చుకోమని కాదు, మనం నేర్చుకున్నాం. ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో వదులుకోవాలి. మేడం అన్నారండి, చాలా స్పీడ్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా అని అడిగారండి. వారానికి 2-3 సార్లు ఫోన్ చేస్తారండి. అన్నీ వదులుకుంటూ పోవటమే అన్నారు. ఏ వదిలేమో ఎవరికాయలో తెలుసుకున్నాం. తెలుగువారే, అవునమ్మా, ప్రొఫెసర్ అయినా. అందరూ చదువుకున్న వాళ్ళే సాధువులు, చదువులేందని నేను ఒక్కదాన్ని. డాక్టర్, ఇంజనీర్ ఇవన్నీ ఎందుకు అవసరం అని వదిలి వెళ్ళిపోయారు. అమ్మ శంకరాచార్యులు అంత చదువుకున్నారు, అంత రాశారు, వ్యాసులు వారు అంత రాశారు, అంత చదువుకున్న వాళ్ళే. కానీ వాళ్ళ తల్లులు ఏమీ చదువుకోలేదు కదా, అవునా కదా. శంకరాచార్యులు కూడా అది ఏమీ చదువుకోవాలని తల్లి దగ్గర వెళ్ళి భిక్ష అడిగారు. అలానే మేము ఎవరి దగ్గర వెళ్ళి భిక్ష అడిగేవాళ్ళం. స్వామీజీ అడిగారు, మీరు పక్షుల్లో వచ్చి గంగ తీర్థం 2-3 చుక్కలు తాగిపోతున్నారు వచ్చి అనేవారు. మేము గంగలో బండరాళ్ళలో పడున్నాం అన్నారు. మాకు 2-3 చుక్కలకే మనకి అధికారం ఇచ్చాడు భగవంతుడు, మిమ్మల్ని ఎప్పుడు తడిపేస్తుంది కదా స్వామి. అయినా లాభం ఏంటి అంటాను నేను కదా. జ్ఞానం ప్రవహించడమే లాభం, అందుకు మించే ఉందండి కదా. పక్షులు దానికి దాహం వస్తే వచ్చి తాగేసి 2-3 చుక్కలు దాహం తీర్చుకుని వెళ్ళిపోయాయి కదా. ఆ బండరాయి ఏం తాగుతుంది అక్కడ, తడిపిస్తుంది. శివలింగాన్ని తడిపినట్టు తడుపుతుందండి ఆవిడ. అలా శివలింగానికి పోస్తే వస్తున్నాయి, మిమ్మల్ని నిత్యం తడుపుతున్నాయి. మీరే తీసొచ్చా చెప్పండి స్వామి, చక్కగా ఇంకేమన్నా అడగండి. చెప్తాను, నాకు రాదమ్మా ప్రవచనం. అమ్మా ఒకటి చెప్పాలా, కబీర్ దాస్ గారు ఒకటి అన్నారు, నేను చెప్తాను. కబీర్ దాస్ గారు అంటారు, जात न पूछिए साधु का पूछ लीजिए ज्ञान मोल करो तलवार का पड़े रहने दो म्यान. అంటే సాధువుల గురించి ఎప్పుడైనా ఆత్మలు సాధువులను కలిస్తే వాళ్ళ దగ్గర భక్తో జ్ఞానమో సాధన ఎలా చేసుకోవాలో, పూజలు ఎలా చేసుకోవాలో, జపం ఎలా చేసుకోవాలో ఇవి అడగండి. వాళ్ళ పుట్టు పూర్వతరాలు అడిగే మీకు ఏం లాభం. మోల్ కరో తల్వార్ కా అంటే కత్తి దాంట్లో పెడతారు, ఏమంటారు సానా కత్తి పెడతారు కదమ్మా. ఓరా ఓరనా వరనా ఓ
ఓరా మనం కత్తిని చూసి దాని ధర కడతామా లేదంటే ఓరని చూసి ధర కడతామా? అంటే మాకు ఇప్పుడు మీరు ప్రొఫెసర్ అని చెప్తున్నారు చెప్పేది వినండి. అలా మేము కూడా ఇన్స్పైర్ అదే ఆ ధర కట్టేది కత్తికి కదా, కొట్లాడేది కత్తితోనే కదా, ఓరతోనే ఏమీ కాదు కదా. కనుక అది పడి ఉండని, దాన్ని అడగకండి కదా, వాటిని అడగకండి. మీకు ఏదైనా ఆధ్యాత్మిక విషయాలు ఉంటే అది అడగండి అమ్మా, అది లాభం కూడా కదా. ఒక్కొక్క స్వామి వెనక ఎన్నో కథలు ఉంటాయనుకోండి. అందుకే అనలేదా ఎవడు మన దుర్యోధనుడు, వీరులోక గోత్రము నది ఒక మూలస్థానం అడగకూడదు అని, ఋషి మూల జలమూల. అది అడగకూడదు అంటారు. ఎందుకంటే నేను ఈ స్వామి మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్ని జ్ఞాపకాలు తీసుకురావాలి, అనవసరంగా ఎందుకమ్మా అవి కదా. మర్చిపోయిన విషయాలన్నీ మళ్ళీ ఎక్కడెక్కడో తీసుకురావాలి. బుర్రలని ఎప్పటి నుంచో తీసేసాం మేము అన్నీ. క్షమించండి తల్లి, మీకు కష్టమైతే నన్ను క్షమించండి. కాన్షియస్నెస్ తెలిసిందనుకోండి అనాహత. ఇప్పుడు కొంతమంది ఏమో రమణ మహర్షి అంటూ అక్కడే ఉండిపోమంటారు కదా, దాంట్లోనే ఉండిపోండి అంటారు. మరి క్రియ యోగాలు నేను కొత్తగా క్రియాలు కొత్తగా అది కూడా కరెక్ట్ ఫాలో అవ్వట్లేదు. అయితే వాళ్ళే ఉంటారు, ఎంతసేపు పైకి చూడండి అమ్మా, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి అని అంటారు. నేను ఏ గురువుని కలగలేదు. అయితే పైకి చూడడం చాలా కష్టంగా ఉంటుంది. పైకి చూడడం అవసరం ఉంటుందా, లేకపోతే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే చాలా? అమ్మ మీరు ఒక్కొక్క పరంపరలో ఒక్కొక్క గురువులు ఉంటారు కదా. క్రియాయోగం వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చెప్తారు. రమణ మహర్షుల వాళ్ళు ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు, ఎందుకంటే ఆయన ఆ మార్గంలో వెళ్ళాడు. రామకృష్ణుల వారు ఆయన పద్ధతిలో చెప్పాడు, ఆయన ఎప్పుడు అమ్మ 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 అనుకునేవాడు కదా. ఆయన శిష్యుడైన వివేకానందుడు కర్మయోగానికి ఎక్కువ ఇచ్చాడు కదా. స్పృహలో ఉండకపోతే స్పృహలో ఉంటామంటే మీ అర్థం ఏంటి? ఎనర్జీలో కాన్షియస్నెస్ మీరు కాన్షియసే, మళ్ళీ మళ్ళీ కాన్షియస్లో ఉండటం ఏంటి? కాన్షియసే సేమ్ మహర్షుల సేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అది తెలుసుకోవడం అది ఎరుక ఎరుక స్థితిలో ఉంటే సరిపోతుందా ఈ జన్మకి? ఇంకేదైనా ప్రయత్నపూర్వకంగా చేయాలి. ముందు ఎరుకలో ఉండటానికే మీరు ప్రయత్నం చేయాలి. ఎరుకలో మీరు ఉన్నారు అనుకుంటే ఇంకేమీ చేయక్కర్లేదు. చూడండి, ఒకటి అనుకోవటం వేరు, ఒకటి నిజంగా అనుభవంలో ఉండటం వేరు. అర్థమైందా? ఒకసారి ఏమైపోతుందంటే ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, ఈశ్వరుడు అన్నిటిలో ఉన్నాడు, కన్మే శంకర్ హై అంటారు, కన్మే ఈశ్వర్ హై అని అనేస్తారు. ఇవన్నీ శబ్దాలు. ఇక్కడ మీ ఎవరో ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, అది అనుభవం అయిన వాళ్ళు మనకు చెప్పారు. వాళ్ళకి ఎందుకంటే అదంతా నిజమే, వాళ్ళేం ఊహించి చెప్పలే. అది నాకు శబ్ద రూపంలో చెప్పాలి, ఎందుకంటే నేను శబ్దాలతోనే అర్థం చేసుకుంటాను. మనమంతా శబ్దాలతోనే అర్థం చేసుకుంటాం కదా. శబ్దాలు మనం విన్నప్పుడు ఆ శబ్దం నాకు అర్థమైపోయింది, అంతటా ఆయనే ఉన్నాడు, ఈ శబ్దం అర్థమైపోయింది. ఈ అర్థాన్ని నేను అర్థం చేసుకునేసి నాకు అర్థమైపోయింది అని నేను అనుకుంటూ ఉంటాను, అంతా ఆయనే ఉన్నాడు, అంతా ఆయనే ఉన్నాడు. కానీ అది ఒక ఊహనే, ఒక ఇమాజినేషనే, అది యాక్చువల్ కాదు. అర్థమైందా? ఆత్మదర్శనానికి ఎన్లైటన్మెంట్ అంటే మొత్తం చెప్తారు కదా స్వామి. ఇప్పుడు ఆత్మదర్శనం ఫస్ట్ స్టెప్, రెండో స్టెప్ ఎన్లైటన్మెంట్ అంటారు కదా. అది మనుషులు లాంటి మొత్తం ఎట్లా రాస్తారంటే మొత్తం ప్రకృతి అంతా ఐక్యమైనట్టు రాస్తారు కదా. అది దానికి మార్గం చెప్పారు. ఆత్మదర్శనం ఎన్లైట్మెంట్ వేరే ఏమీ కాదమ్మా, ఓన్లీ ఈ లాంగ్వేజ్ డిఫరెన్స్ అంతే. ఆత్మదర్శనం అనే శబ్దాన్ని ఇంగ్లీష్లో ఇంకో దర్శనమే, ఇంకో నాలెడ్జ్ లేదు, ఇంకో శబ్దమే లేదు. ఆత్మ దర్శనం అంటే తన ఆత్మని తను దర్శనం చేసుకున్నాడు. ఎలా చేసుకుంటాడు? నన్ను నేను ఎలా చూసుకుంటాను? ఒకటి అర్థం, నాకు అర్థం ఉండాలి కదా నన్ను చూసుకోవాలంటే, ఒక అర్థం ఉంటుంది కదా నన్ను చూసుకుంటాను.
అప్పుడు ఏమైపోతుందంటే ఎవరిని ఎవరు చూస్తారు. ఆత్మదర్శనంలో ఎవరిని చూస్తున్నారు మీరు చెప్పండి. నేనే ప్రశ్న, నన్ను నేనే ఎలా చూసుకుంటాను? నన్ను నేనే ఎలా చూసుకుంటాను? ఆ ఎరుక, ఒక ఎరుక అంతే. అది స్వతంత్రంగా ఉంటూ తనని తాను ఉన్నట్టు తనకు ఇది శబ్దాలు చెప్పడం చాలా కష్టం, దగ్గరగా శబ్దం చాలా కష్టం, కానీ వాళ్ళు ప్రయత్నం చేశారు చెప్తాను. సో అది ఏమైపోతుందంటే మళ్ళీ నన్ను నేను చూసుకుంటున్నాను అంటే మళ్ళీ ద్వైతం వచ్చేసింది, డ్యువాలిటీ వచ్చింది కదమ్మా. ఆత్మదర్శనము అనగానే డ్యువాలిటీ వచ్చేసింది కదా. మరి డ్యువాలిటీ ఉన్నప్పుడు మరి ఎవరిని ఎవరు చూసుకుంటారో ప్రశ్న వస్తుంది. కనుక అక్కడ వాళ్ళు ఆ స్థాయిలో వెళ్ళిపోయాక ఆ స్థితిలో ఉన్నప్పుడు మౌనం ఉంటారు అంతే, మౌనం అయిపోతుంది. కానీ వాళ్ళు అక్కడి నుంచి దిగినప్పుడు మళ్ళీ మనస్సు లెవెల్లో దిగినప్పుడు శబ్దాలతో మనకు చెప్తారు. వాళ్ళు అంటారు ఏమీ లేని దాంట్లో కూడా ఏమీ లేదు అంటారు అనుకోండి. ఎలా అర్థం చేసుకుంటాం మనం? ఏమీ లేదు కూడా ఏమీ లేదు అక్కడ అన్నారు అనుకోండి. బుద్ధుడు అదే అన్నాడు కదా, ఏమీ లేదు దాంట్లో ఏమీ లేదు, ఏమీ లేదంటానికి కూడా ఏమీ లేదంటారు ఆయన. మరి ఏమీ లేదు అంటానికి కూడా ఏమీ లేదు అంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటాం మనం కదా. వ్యవహారిక శబ్దాలకి మూడు విధానాలు ఉంటాయి. ఒకటి శబ్దం ఒక అర్థము, ఒకటి శబ్దం ఒక భావము, మూడు శబ్దం ఒక లక్ష్యం. వాళ్ళు ఎక్కడ చూపిస్తున్నారు ఆ లక్ష్యం. కనుక ఆత్మదర్శనం అన్న శబ్దానికి అనుభవంతోనే అది వాళ్ళకి తెలుస్తుందమ్మా. ఎరుక అంటే ఏమిటి? నేనున్నాను అని నాకు అర్థమవుతుంది కదా. నాకు ఎవరు వచ్చి నేను ఎవరిని వెళ్ళి అడిగాను కదా, నేను ఉన్నానా, నేను నిజంగా మేలుకున్నానా అని అడుగుతానా? నేను ఎవరిని అడగను కదా, మనం ఎవరిని అడగము కదా. నేను ఉన్నానా, నేను మేలుకున్నానా, నేను నిజంగా ఉన్నానా, నేను అనుకుంటున్నానా, నేను ఉన్నానా అని ఎవరిని అడగను కదమ్మా. ఒక ఎరుక. ఎరుక ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఈ తెలుగులో ఎలా చెప్పాలంటే ఇప్పుడే ఇక్కడే, ఇప్పుడే ఇక్కడే ఉంటుంది. అది దాన్ని చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. అక్కడ ఏ చాయిస్ లేదు, ఇప్పుడే ఇక్కడే అంతే. మరి ఇప్పుడే ఇక్కడ ఏంటి అని ప్రశ్నించామనుకోండి, ఇంగ్లీష్ కృష్ణమూర్తి గారు దాన్ని ఎలా చెప్తారు? వాట్ ఈస్, దేర్ ఈజ్ ఓన్లీ వాట్ ఈస్, అంటే వాట్ ఈస్. ఆ వాట్ ఈజ్ నాట్ స్టాటిక్ అంటాడు మళ్ళీ రెండో లైన్లో. స్టాటిక్ అంటే అది స్థిరం కాదు, అది కదులుతూనే ఉంటుంది అన్నట్లు. మరి అలాంటప్పుడు ఆ ఎరుకలోనే ఉండాలి అన్న ప్రయత్నం ముందు చేస్తారు, మెల్లగా అలవాటు చేసుకుంటారు. వృత్తులని, భావాలని, స్పందనల్ని రాకుండా మెల్లగా యోగస్థ కదా, యోగా వృత్తి నిరోధక అన్నారు కదా పతంజలి యోగంలో. అలా అన్నప్పుడు అలా మన వృత్తులని, మన స్పందనని, మన భావాలని తగ్గిస్తూ 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 ఆఖరికి ఒక స్థాయి వచ్చేస్తుంది. ఈ మనసు ఆత్మలో విలీనం అయిపోతుంది. ఒకటి దాని ఆత్మ విలీనం అంటారు, మనోనాశనం అని రెండోది అంటారు. అది రమణ మహర్షి గారు మనోనాశనం చెప్తారు. రమణ మహర్షి గారు మనోనాశనం వస్తే అది మనోనాశనం అని అంటే మృత్యువే, జీవత్వం పూర్తిగా పోయేసిందన్నమాట. ఆ జీవత్వం పూర్తిగా పోవటాన్నే మనోనాశనం అంటారు. ఆ జీవుడు ఈశ్వరుల్లో కలిసిపోతే విలయం అంటారు. ఈశ్వర విలయం, ఈశ్వరుడు విలీనమైపోయాడు అంటారు. ఈ రెండు ఎరుకకే తీసుకెళ్తాయి. కానీ ఎరుకలో ఎరుకగా ఎలా చెప్పాలి, ఇది కష్టం. ఎరుకలోని ఎరుకని ఎరుగుటే బ్రహ్మతత్వం ఎరుగు. ఎరుకలోని ఎరుకని తెలుసుకోమంటుంది. ఎరుకగా తెలుగు పదాలు
మర్చిపోయి కొంచెం తెలుగు పదాలు తొందరగా నాకు రావటం లేదు. తెలుగు ఎప్పుడో వెళ్ళిపోయారు కదమ్మా హిమాలయ. మీతో వస్తే మాట్లాడుతున్నామ్మా అంతే. వీళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళతో తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు కనుక ఎలా చెప్తాలో నాకు. ఎరుకలోని ఎరుక నిరుగుటయే బ్రహ్మతత్వం తెలుసుకుంటా అని చెప్తుందమ్మా శాస్త్రం. నిజం చెప్పాలంటే బ్రహ్మాన్ని డైరెక్ట్గా బ్రహ్మాన్ని మనం తెలుసుకోలేము, ఎప్పుడు కూడా తెలుసుకోలేము. ఓకే, ఆ ఎరుకని తెలుసుకోవాలంటే బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మం ఏది కాదో దాన్ని తెలుసుకోవాలి మనం. లేదు కదా అవును, బ్రహ్మం ఏది కాదో అర్థమవుతుందా? బ్రహ్మం ఏది కాదో దాన్ని తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే బ్రహ్మం ఏది కాదో తెలుసుకున్నామంటే బ్రహ్మ తెలుసుకునేస్తాం. ఎందుకంటే బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు ఇంకా ఎవరు ఉండరు, అక్కడ బ్రహ్మమే ఉంటుంది కదా. బ్రహ్మమే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. అమ్మా అది తెలుసుకోవడానికి ఏం చేయాలని అడుగుతున్నారు. సాధనా మార్గం ఏంటి? సాధనా మార్గాలు ఎన్నో ఉన్నాయమ్మా, ఒక్క మార్గం లేదు. ఎవరెవరే మార్గాల్లో వెళ్ళాలి వాళ్ళ సంస్కారాలు బట్టి వాళ్ళు వెళ్తారమ్మా. ఇదే మార్గం వెళ్ళాలి అని ఫిక్స్ ఎక్కడా లేదు, ఎక్కడా ఫిక్స్ లేదు. యథామతి తథాగతి అన్నారు. ఎవరెవరు మానసిక అంటే వాళ్ళ సంస్కారాలు వాళ్ళ ఇవి ఉన్నాయో దాని ప్రకారమే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు తీసుకోవాలి కూడా. ఇప్పుడు ఎవరికైనా జ్ఞానయోగమే ఇష్టం అంటే వాళ్ళకి మనం భక్తి చెప్తే వాళ్ళు వినరు, వేస్ట్. రాయిని పోయి ఏం పూజ చేస్తాము, ఫోటోలు పెట్టుకుని ఏం పూజ చేస్తాము అంటారు కదా. భక్తి వాళ్ళకి జ్ఞానం చెప్పండి, గోపికలు ఎప్పుడు వినలేదు కదా. ఉద్ధవుడు వెళ్ళి ఎన్నో చేశాడు, ఏం కృష్ణ 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 అని కొట్టుకుంటారు, ఏం లాభం, కృష్ణుడు ఏమున్నాడు అది ఉన్నాడు ఇది ఉన్నాడు ఎన్నో చెప్పారు కదా. కానీ వాళ్ళు ఎవ్వరు ఏమీ వినలే. నువ్వేమైనా చెప్పుకో నాయనా, నువ్వు ఋషి ఉంటే ఉండొచ్చు, మాకేమీ ఇది లేదు, నువ్వేమైనా చెప్పుకో. ఆఖరికి ఏమైంది, ఆయన కూడా భక్తికి వచ్చేసాడు చివరి ఆయన కూడా అక్కడికి వచ్చేసాడు. వీళ్ళు మొదటి నుంచే కృష్ణ 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 అని పట్టుకుని ఉన్నారు. అలా ఒక్కటి అనేది ఎవరికి ఫిక్స్ లేదమ్మా. ఎవరు ఎక్కడున్నారో ముందు తెలుసుకోవాలి, ఎవరికి ఏంటి రుచో వాళ్ళే తెలుసుకోవాలి. దేంట్లో వాళ్ళకి రుచి ఉందో, దేని వైపు వాళ్ళ హృదయము వాళ్ళ మనసు వెళ్తుందో ఈజీగా ఏ ఆటంకాలు లేకుండా అది తెలుసుకున్నాక అది ఆ దారిలో వెళ్ళాలి. అందరికీ మనం ఇదే కావాలి అని అనలేము. కొంతమంది మౌనంగా ఉంటే చాలు అనుకుంటారు, అంతర్ముఖం అయిపోయి మౌనంగా ఉండాలనుకుంటారు. కొంతమంది భజనలు చేసుకుంటే ఎప్పుడు నాకు అందులోనే ఆనందం ఉంటుంది అనుకుంటారు. కొంతమంది జప మార్గంలో వెళ్తారు కదా. రమణ మహర్షి అన్నారు కదా, కర్మ మార్గం ఎలా చేయాలో కదా. పూజనం జపా చింతనం క్రమాత్ అన్నాడు కదా. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం కర్మయోగంలో అన్నాడు ఆయన కదా. మళ్ళీ ధ్యానం ఉత్తమం అన్నాడు కూడా, ఉన్న దాంట్లో ధ్యానం ఉత్తమం అన్నాడు. కనుక ఎవరెవరు ఎక్కువ పూజల నుంచి జపం నుంచి అలా కూడా వెళ్తారు. ధ్యాన మార్గంలో వెళ్ళే వాళ్ళు అలా వెళ్తారు. కర్మ మార్గంలో ఈశ్వర అర్పిత బుద్ధిలో వెళ్తారు కదా. గురువులకు అర్పించిన బుద్ధిలో వెళ్తారు. గురువు ఎలా చెప్తే అలా చేస్తానికి ఉంటారు. అలా ఉంటుంది తల్లి. కనుక ఇది ఫిక్స్ అని ఎవరు చెప్పలేరు. కలియుగంలో భక్తి మార్గం మాత్రం చాలా శ్రేష్టం. నామం ఈశ్వర నామం భక్తి మార్గం అది చాలా శ్రేష్టం. కలియుగంలో ఈజీగా చేయొచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు. ఆవిడ చాలా చక్కగా అడిగారు, మీరు చక్కగా అడిగారు. చాలా తక్కువ మంది అడుగుతారు, అలాగా చాలా చక్కగా అడిగారు. బాగుంది, ఈ ఆలోచన బాగుంది. స్వామీజీ కూడా చాలా చక్కగా చెప్పాడు. ఇది అంతమంది డౌటే అవుతుంది అంటే కొంచెం లోతుల్లోకి వెళ్ళి అడిగారు ఆవిడ. పై క్వశ్చన్స్ కాదు, తెలుసుకోవాలని అనుకుంటుంది. ఏ నామం అన్నా చేయొచ్చా అండి? గురుముఖతాయ నామం తీసుకుని అంటే మంత్రంలా తీసుకుని చేయాలి? గురువులు గారు ఉన్నారు
గురువులు మీకు దగ్గరే ఉన్నారు, గురువులతో మీకు ఇది ఉందంటే గురుముఖంగా వెళ్ళిన మంత్రమే మంచిదమ్మా. అలా కాక గురువు దగ్గర లేరు, గురువులతో కలవలేకపోయారు, గురువుల దగ్గర ఇదైపోయి అలాంటి అవకాశాలే లేవు అన్నప్పుడు మీకు మీ మనసే మీకు చెప్తుంది ఏ నామం మంచిదో, మీ హృదయమే పలుకుతుంది, చేయండి ఏ నామమే పర్లేదు. కానీ ఆయన చెప్తాడు, जिन मिल सुख उपजे मीटे कोटि उपाद, जिन मिल सुख उपजे मीटे कोटि उपाद, భువన చతుర్దశి దూండియే పరమసేనే సాద్. అంటే ఎవరినైతే కలిస్తే, ఎలాంటి గురువుల్లో చెప్తున్నారు, గురువు ఎలా ఉంటారో చెప్తున్నారు, ఎవరినైతే కలిస్తే ఒక ఆనందము, ఒక ప్రఫుల్లత, ఒక ప్రసన్నము న్యాచురల్గా వస్తుంది, ఒక శాంతి. ఎవరినైతే కలిస్తే ఒక ప్రఫుల్లత, ఒక శాంతి, ఒక ప్రసన్నత మనకు వస్తుందో వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళతో ఉండాలి అని. మేటే కోటి ఉపాధి అంటే కోటి ఉపాధులు మనలో లోపల ఉన్నాయి. మనం ఎన్నో వేసుకున్నాం బుర్కాలు, నేను ఇది, నేను అది, నేను ఇలా, నేను అలా, నేను ఇటు, నేను ఇట్లా, నేను ఎన్నో ఉపాధులు వేసుకున్నాం. ఉపాధులు అంటే బుర్కాల్లాగా. ఉపాధులు అంటే ఒక మనని ఇది అనుకుని జన్మాంతరాల నుంచి ఎన్నో వేసుకున్నాం. అవన్నీ కూడా ఇదైపోతాయి, మిటే కోటి ఉపాధి. అలాంటి వ్యక్తి దొరికేంత వరకు భువన చతుర్దశి ఉండియే అంటే 14 భువనాల్లో కూడా వెతకండి, అలా ఆ వ్యక్తే మీకు పరమాత్మని తీసుకెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు మనం అవన్నీ చెయ్యలేము. అంటే ఆయన చెప్పేది ఏమంటే ప్రయత్నం చెయ్యండి, ఎక్కడైనా సద్గురువులు దొరుకుతారా అని ప్రయత్నం చెయ్యండి. చేసుకుంటే దొరికారంటే అదృష్టం, దొరకలేదంటే ఆ ఈశ్వర కృప అనుకోండి, ఆ ఈశ్వరునే గురువు అనుకుని వెళ్ళండి, పర్వాలేదు. सदगुरु के लक्षण कहूँ चाल विहंगम मीन, సనకాదిక పలడే నయి శంకరు బ్రహ్మ తీన్. అది కూడా అన్నారు ఆయన. అంటే అలాంటి గురువులు, ఆ సద్గురు ఎలా, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి. సద్గురుకే లక్షణ కహు, ఆ సద్గురువుల ఒక లక్షణం ఏంటంటే చాల విహంగము మీన్. విహంగం అంటే పక్షి, మీనం అంటే చేప. వాళ్ళు నడిచే నడక ఎలా ఉంటుందంటే సముద్రంలో చేపలు ఉంటాయి, నీళ్ళలో చేప, ఆకాశంలో పక్షి విహంగం ఎలా ఎగురుతుంది. వాళ్ళ యొక్క ఫ్రీడము, వాళ్ళ యొక్క స్వతంత్రత, వాళ్ళ యొక్క స్వచ్ఛత, వాళ్ళ యొక్క ఇది అలా ఉంటుంది. వాళ్ళ లక్షణాలని కొలవాలి, తెలుసుకోవాలి. మనము ఇలా ఉండాలి, ఇలా ఉంటారు, ఇలా ఉండాలి అని చెప్పడానికి వీలు కాదు. పక్షి ఇక్కడ కూర్చుంది, ఎగిరి ఎక్కడ పోతుందో మనకి తెలియదు, పోయినా వాళ్ళ అడుగులు ఎక్కడ ఉండదు పక్షికి. అలానే చేప కూడా, చేప ఎప్పుడు తిరుగుతుందో తెలియదు. చేప ఎప్పుడు నిద్రపోయినా కూడా దాని కన్ను తెరిచి ఉంటుంది ఒకటి. అందుకే మీనాక్షి అన్నారు చేపకి. మీనాక్షి అంటే ఎప్పుడు నిత్యం మేలుకునే ఉన్నారు, నిత్యం ఎరుకలోనే ఉన్నారు వాళ్ళు. అక్కడ ఎరుకలోనే ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ లక్షణాలు, వాళ్ళని సనకాదిక పలడేనై శంకరు బ్రహ్మాతిని, వాళ్ళు ఎలా స్థితిలో ఉందంటే అది ఆ స్థితి, ఆ గురువు ఒక తత్వము, ఆ గురువు ఒక పరమతత్వం ఎలాంటిదంటే సనకాదికులు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా ఒక తాటిలో పెట్టండి, రెండో అది ఉంటుంది అక్కడ ఏమంటారు తరాజు, ఆ తరాజులో పెట్టండి. ఒక తరాజులో సనకాదులని అందరినీ పెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పెట్టి కూడా గురువు పెడతాడో గురువే బరువుగా ఉంటాడు. గురువు ఒక తరాచే బరువుగా ఉంటుంది, అలా ఉంటుంది వాళ్ళ ఇది. అలాంటి పరమతత్వాన్ని, పరబ్రహ్మనే స్థితిని పొందిన వాళ్ళ గురువులు అలా ఉంటారు అని ఆయన చెప్తారు. అదమ్మా. కనుక గురువులు చెప్పిన మంత్రం దొరికిందంటే చెయ్యండి, దాన్ని మించింది ఇంకోటి లేదు. మహాత్ములందరికీ ఎవరైనా సరే నమస్కారం పెట్టుకుంటానమ్మా. నా మనసు భగవంతుడినే వెతికింది.
ఏమ్మా నాకు గురువులు కావాలి ఇది కావాలని ఒక మహాత్ముడు మాటలు నచ్చి ఊరికి నేను అనుకున్నాను గురువుగా. నేను ఎవరి దగ్గర నామం అయి తీసుకోలేదు. నా జీవనయాత్రకి నా హీరో శ్రీకృష్ణుడే, అంతే. ఆధ్యాత్మిక జీవితానికి ఇదంతా వదిలిపెట్టి వెళ్ళిపోయేదే ఆ కృష్ణుడే, అదే చెప్పాడు నాకు. బాహ్యమునందు అనంతుడవే, బాహ్యమునందు అనంతుడవే, హృదయమునందు నీవే, బాహ్యమునందు అనంతుడవే, హృదయమునందు నీవే, మార్గమునందు తొలి అడుగు నీవే, మార్గమునందు తొలి అడుగు నీవే, గమ్యమునందు తుది అడుగు నీవే, మార్గమునందు తొలి అడుగు నీవే, గమ్యమునందు తుది అడుగు నీవే, నిండి ఉన్న నిన్ను అజ్ఞానం వెతుకుతున్నదయ్యా, అంతటా నిండి ఉన్న నిన్ను అజ్ఞానం వెతుకుతున్నదయ్యా. నా ఆధ్యాత్మికల్లో మొదటి ప్రయాణంలో ఎవరు తోడుంటే తొలి అడిగేశానో, అలాగే నా జీవనయాత్రలో ఏదో ఒక రోజు చివరి రోజు ఉంది. ఈ జన్మలో ఉందో ఇంకో జన్మలో ఉందో అది నాకు తెలియదు. ఆ తుది అడుగు కూడా అతడే అమ్మా. మొదటి అడుగు నేను వేశాను అనుకున్నాను, అజ్ఞానం ఉంది కదా మొదటి అడుగులో. అప్పుడు ఆయన నాకు ఆధారంగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన నాకు ఆధారంగా ఉన్నాడు. ఆధారం అతడే అని దాంట్లో పూర్తిగా వెళ్ళలేకపోతున్నాను, కానీ పూర్తిగా నమ్ముతున్నాను. నాకు ఆధారం మరొకటి లేదు, అది ఆ పరమ సత్యం ఒకటే అమ్మా. నేను ఒకరికి భారీగా ఉన్నాను, భారీగా ఉన్నప్పుడు కూడా నాకు ఆధారం భగవంతుడే. ఆధారం ఆయన ఉంటేనే ఆ భర్తతో నేను ఎంజాయ్ చేశాను, నా పిల్లలతో ఎంజాయ్ చేశాను, ఈ ఇల్లు నాదనుకుని ఎంజాయ్ చేశాను. ప్రతిదీ ఏదైనా నాదనే వస్తువు అనుకుంటూ, కానీ ఆ ఎంజాయ్మెంట్కి ఆధారం భగవంతుడే. ఇది పరమ సత్యం. ఇవన్నీ కూడా మిగతాయి ఆగిపోయాయి అమ్మ. ఏదో ఒక ఇంట్లో ఈ ఒంట్లో ఎలా పెట్టాడు, ఈ ఇంట్లో అలా పెట్టాడు ఆయన అమ్మ. ఈ ఒంట్లో ఈ జీవాత్మ ఉన్నంతసేపే ఈ ఇంటిలో ఉన్న మనుషులతోటి నాకు సంబంధం అంతే. ఎప్పుడైతే దీన్ని వదిలేశానో నాకేముందంటారు చెప్పండి అమ్మ. మరి వాళ్ళనే పట్టుకుని వెళ్ళాడితే ఏమొస్తుంది మనకి? డ్యూటీ చేయమంటుంది. డ్యూటీ వదలమని చెప్పడం లేదు ఎవరు కూడా. డ్యూటీ చేయండి. మా వారికి ఏమి ఇష్టమో చేయిస్తాను, పిల్లలకి ఏమి ఇష్టమో చేయిస్తాను, ఆ భక్తులకు కూడా ఏమి ఇష్టమో చేయిస్తాను. వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళకి ఇది ఇష్టం కదా పాపం, ఇది చేద్దాం. మైండ్ అలా ప్రయాణం చేస్తుంది అమ్మ. ఇక్కడ నాకు సంబంధించిన వ్యక్తులకి చూడడం అని కాదు అమ్మ. అందరూ మనం భగవంతుడి బిడ్డలమే, మనం అంతా కూడా. నా జీవనయాత్ర ఎక్కువగా అలాగే సాగింది అమ్మ. ఆధారాన్ని మనకు ఆధారం అతడే అనే ఒక గుర్తులో మన ప్రయాణం సాగాలమ్మా. ఆధారం లేనిదే ఎవరు ఉన్నాం చెప్పండి ఇక్కడ అమ్మ. మా డాక్టర్ అమ్మ గారు చెప్పండి, ఎవరన్నా ఉన్నామంటారా ఆధారం లేకుండా? కానీ మీ డాక్టర్ గుర్తుంటుందా అమ్మ? అన్నీ భగవంతుడే కదా అమ్మ. ఎంత చదువుకున్నా భగవంతుడే ఆధారం, చదువు లేకపోయినా భగవంతుడే ఆధారం. ఒక అడిగేశానంటే నీ ఆధారంతో వేస్తున్నాను తండ్రి అని ఒక ఇదిలోకి మన మైండ్ వెళ్ళిపోవాలమ్మా అమ్మ. ఒక్క గడియలో ఏమమ్మా డాక్టర్ భగవంతుడు లేకపోతే ఒక గడియ ఉన్నామా అమ్మా? ఒక్క గడియ ఉన్నామండి. ప్రాణం ఎవరైనా పోయగలరా? భగవంతుడి సృష్టిని ఒక కిడ్నీ పోతే ఇంకో కిడ్నీ తీసుకొచ్చి అతికిస్తారు మనకి. భగవంతుడి సృష్టి సొమాది. ఇంకొకటి నీకు దానం చేసింది భగవంతుడి సృష్టి. అది డాక్టర్కి నేను 10 కోట్లు ఇస్తాను, నాకు కిడ్నీ తయారు చేసి పెట్టండి అంటే పెడతాడా అతను అమ్మా? మరి ఆలోచనలు ఎప్పుడైనా చేసామమ్మా? ఆయన ప్రేమను ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మనం జీవనయాత్ర చేస్తున్నామమ్మా? ఎవరైనా అని అమ్మా ఎంత చేస్తున్నాడు నీకు లేచిన కాడి నుంచి? లెగడానికి ఆధారం అతడే, నిద్రలోకి జారిపోవడానికి ఆధారం అతడే. ఇంత గొప్పవాడిని మనం ఎలా ప్రేమిస్తున్నాం? మనం ఆలోచన చేయండి. ఈ కుటుంబంలో వ్యక్తులతో ఆయన్ని కూడా పోల్చుకోండి.
నీ ఆధారం ప్రతి గడియ నీకు ప్రాణంగా ఉన్నాడే ఆయన. తండ్రి, నేను నా మొదటి అడుగులో ఏనాడన్నానో కృష్ణ అని, అప్పుడు నువ్వే ఉన్నావు. నువ్వే ఉంటామని తెలుసుకున్నప్పుడు కూడా నా అజ్ఞానానికి తోడుగా నువ్వే ఉన్నావు. మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడమ్మా ఆయన. మరి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి కదా తల్లి. మనందరం ముక్కు మూసే ధ్యానం చేద్దాం 2 నిమిషాలు, ఏమైపోతామమ్మా? మరి ముక్కు కొసన శ్వాస రూపంలో మనకి ప్రాణం పోస్తున్నాడు కదా అమ్మ. పొద్దుటే లేసా ముక్కు కోసం నమస్కారం అన్నా చేస్తామా? లేకపోతే వంటింట్లోకి వెళ్ళి కాఫీ తాగేస్తాను నేనైతే అమ్మ. భగవంతుడు ఇక్కడ శ్వాస రూపంలో ప్రతి గడియ మనకి ప్రాణం పోస్తున్నాడు. నాకు మిగతా కథలన్నీ నేను ఆలోచించనమ్మా. నాకు ఇక్కడ ప్రాణంగా ఎవరు ఉన్నారు, ఎవరి వల్ల జీవనయాత్ర చేస్తున్నాను నేను. నాకు కావాల్సింది ఇదే, అంతే. నా ఆధారాన్ని తాళి కట్టిన వాడికి మరణించే వరకు ప్రేమిస్తాం ఏమో, తర్వాత వాళ్ళకి మనకి సంబంధం లేదు. కానీ అప్పుడు కూడా నాకు తోడుగా ఉన్నవాడు భగవంతుడే. నేను అజ్ఞానంతో ఈ దేహాన్ని వదిలిస్తే ఏమ్మా, నాకు జ్ఞానంగా ఉన్నవాడు భగవంతుడే. ఈ డబ్బు నాకు మరుజన్మ సుఖాన్ని ఇవ్వదు ఏమ్మా. ఎవరైతే ప్రాణంగా ఉన్నారో వాడిని ప్రేమిస్తే నాకు మళ్ళీ మరుజన్మ సుఖంగా ఆనందంగా సాగిపోతుంది. ఏదో ఒక రోజు నదులన్నీ సాగరంలో కలిసిపోయేటట్టుగా మనం అంతా కలుస్తాం. కానీ భగవంతుడిని ఆధారం చేసుకుని ప్రేమగా ఉండాలి తల్లి. ఈ ప్రేమగా ఉండే జీవనయాత్రలో ఒక్కో మార్గం ఒక్కోటి చెబుతుంది. అన్ని మార్గాలకి హైలైట్ ప్రేమ అంటాను నేను. ప్రేమ లేనిదే ఏ మార్గంలోని సక్సెస్ ఉండదు మనకి. ప్రేమ లేనిదే ఏ మార్గంలో కూడా సక్సెస్ ఉండదు. ప్రేమే ఆధారం, ప్రేమే భగవంతుడు. ప్రేమ అంటే భగవంతుడు అంతే అమ్మా. ఆయనే ఆధారంగా ఉన్నాడు కదా ప్రేమ రూపంలోని. నువ్వు దొంగవైనా నీకు ప్రాణం పోస్తున్నాడే, నువ్వు నీ చెత్త మనసు కలిగినా నీకు ప్రాణం పోస్తున్నాడే, వదిలేస్తున్నాడా నిన్ను? వీడు దొంగ, వీడిని వదిలి పారిపోదాం అనుకుంటాడు ఆయన, వాడికి డ్యూటీ చేస్తున్నాడు భగవంతుడు. నీ మనసుకి నీ కర్మను వదిలేశాడు అంతే ఆయన. ఆధారం అంటే అది తల్లి, ఆధారం. ప్రతి గడియ మనకి ప్రాణం పోస్తున్నాడు ఆయన. అది లేనిదే ఎవరున్నామమ్మా? ఏ జీవకోటి ఉంది? అది ఇక్కడే ఉంది. ఎలా ఉందంటే అది నీ అనుభవంలో తెలుస్తుంది, చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు ప్రేమగా ఉండు, నీకు భగవంతుడు 4 రూపాయలు ఇస్తే త్యాగంతో జీవించండి. లేకపోతే ఇతరులు పెడితే తినండి, ఉంటే నలుగురికి సహాయం చేయండి. ఉంటే నేను ఒక పేదవాడు మారి కంటే ఒక డబ్బున్నవాడు మారితే ఎందరినో పోషిస్తాడు. పేదవాడు తనను తాను పోషించుకుంటాడు. ఈ డబ్బున్న వాళ్ళకి కొంచెం హృదయం మనసు మంచి మనసు ఇవ్వు కృష్ణ అనుకుంటాను ఒక్కోసారి ఏమో. ఒక పేదవాడు తన్నే పోషించుకోగలడు, ఒక డబ్బున్నవాడు మారితే ఎంతమందినో పోషించగలడు. మారితే అమ్మ మనం ఇయ్యే కొని పెట్టేసుకుందాం, బంగారు రేటు పెరిగిపోతుంది, ఇంకో 10 కాసులు కొనుక్కుని పెట్టిలో పెట్టుకుందాం, ఇలాంటి ఆలోచనలో ఉండి నువ్వు ఏ మార్గంలో నడిచినా ఉపయోగం లేదు తల్లి అమ్మ. భగవంతుడు మనకిచ్చిన దానికి కొద్దో గొప్ప త్యాగ రూపంలో అమ్మ, ప్రేమ రూపంలో జీవనయాత్ర చేస్తే అమ్మ నీకు అన్నీ ఆయనే చెప్తాడు. ధర్మంగా నువ్వు ఎప్పుడైతే జీవనయాత్ర చేసావో అమ్మ, తప్పకుండా ఇది నువ్వు నేను ఒకటే అని ప్రతి పాటలోని చెప్పాడు నాకు ఆయన. ప్రతి పాటలో నువ్వు నేను ఒకటే, ఉన్నది నేనే అన్నాడు ఆయన. కృష్ణ, నిన్ను దేశమంతా ఎదిగాని ఎక్కడ ఉన్నావో తండ్రి అని అడిగితే అలసిపోయాను నిన్ను వెతికి అంటే, అలసట నీకెందుకు, నీ లోపల ఉంటే అన్నాడు ఆయన. నీ భర్తకి కాఫీ ఇవ్వాలంటే 10 అడుగులు వేయాలి, స్వామీజీని వాళ్ళ భిక్ష పిలవాలంటే కొంచెం దూరం నుంచి తీసుకురావాలి, మనం పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళాలి. నేను భగవంతుడే కావాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతానంటే ఒక్క అడుగు కూడా శ్రమ లేకుండా దొరికేవాడు నా దగ్గరే ఉన్నాడు ఆయన. చూడండి, ఒక గురువు దగ్గరికి వెళ్ళాలంటే 2 పళ్ళు పట్టుకెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి సర్వం వదులుకోవడమే అమ్మ, సర్వం వదులుకోవడమే అంతే. ఎందుకంటే ఏది మనది కాదు, ఏది మనది కాదు. ఇది నాది అన్నావంటే నువ్వు అసత్యంలో ఉన్నట్టే. అన్నీ భగవంతుడియే. ఈ దేహం భగవంతుడిది, దేహం ఆయన ఇచ్చాడు ఆయన, ఈ భూమికి అధిపతి ఆయన. ఏది నీదని చెప్పుకోవడానికి ఉంది? కొనుక్కున్నాను కాబట్టి నాదనుకుంటున్నావే, కానీ మూలానికి పోయి ఆలోచన చెయ్యి, ఏదైనా నాదనేది ఉందా? బంగారాన్ని తెచ్చుకుని బీరువాలో పెట్టుకుంటావు కానీ దాన్ని సృష్టి చేయగలవా నువ్వు? నీ ఆనందానికి అది కూడా పెట్టాడు కదా ఆయన. ఆయన కానిది ఏది ఉంది? అలాంటిటప్పుడు ఇది నాది, ఇది నాది, నాది అనుకుంటే మరి నీ తపస్సు భంగమే కదా తల్లి. ఆయన ఇచ్చింది ఆయనకే సమర్పిస్తున్నాం అంతే.
ఎవరికి ఇచ్చినా అందులో ఆయన ఉన్నాడు కదా. ఎవరికి మనం ఎలా చేసినా ఉన్నది అతడే కదా అమ్మ. తప్పకుండా మనం ధర్మంగా ప్రేమగా ఉంటే తప్పకుండా నీ దగ్గరికి నిన్ను తీసుకుపోతాడంతే ఆయన అమ్మ. అది ఎలా వెళ్తావో నీకు తెలియదు. నీ నడక ద్వారా అక్కడ వరకు వెళ్ళొచ్చు అమ్మ. కలిసిపోవటమే నదులన్నీ సాగరంలో కలిసినట్టుగా ఈ ఆత్మలన్నీ కూడా అనంతమైన ఆ పరమాత్మ ఒక్కడే, ఆత్మ ఒక్కటే అమ్మ. మార్గాలు వేరుగా ఉన్నాయి కానీ గమ్యం ఒకటే తల్లి. ఆ గమ్యం మన దగ్గరే ఉంది, బయట దొరికేది కాదు అమ్మ. డబ్బులతో దొరికేవాడు కాదు భగవంతుడు. ప్రతి డబ్బున్న వాళ్ళు ఎప్పుడూ కొనుక్కుని దేవుడిని ఇంట్లో పెట్టేసుకునేవారు అమ్మ. ప్రేమకు దొరికేవాడు భగవంతుడు, త్యాగానికి దొరికేవాడు భగవంతుడు. మనకి రోజు ఇప్పుడు మాలాంటి వాళ్ళకి వయసులు అయిపోతున్నాయి. ఇప్పుడు నన్ను నేను తీర్చిదిద్దుకోవాలంటే నేను తప్పకుండా ప్రేమగా మారాల్సిందే. అది నాకు ఇది అవుతుందమ్మా. నేను జన్మరాహిత్యానికి దగ్గర అవుతాను నేను. అర్థమైందా అమ్మ మీకు ఏమో? అందుకని మీ మార్గంలో ఏమో ప్రేమగా ధర్మంగా వెళ్ళండి తల్లి. అదే శాస్త్రం అర్థమైనట్టు లెక్క అంటాను నేను. నువ్వు ఎన్ని శాస్త్రాధ్యాయాలు చేయి, రోజు భగవద్గీత చదువు, ఉపనిషత్తులు చదువు, కుయ్యో మరొమట నామ జపాలు చేయి, నీకు నడకలేనప్పుడు అవన్నీ ఏమీ సహకరించవు. నడక నీకు సబ్జెక్ట్ అర్థమైందంటే నీ నడకే మార్పు అంతే. అన్నీ ఆయన అయినప్పుడు ఇవన్నీ నేను దాచుకుంటానంటే ఒప్పుకుంటాడా ఆయన? ఒప్పుకోడు కదా అమ్మ. ఆయనకే సమర్పించేసేయాలి దేహంతో సహా. దేహాన్ని ఇచ్చి మన కర్మను పెట్టి మన నడవడికని ఇందులో జాయిన్ చేసి పంపించాడు ఆయన ఇక్కడికి. అన్నీ ఆయనే అయ్యి ఉన్నాడు కదా అమ్మ. రాని వర్షాన్ని మనం కురిపించగలమా? అగ్నిని మనం సృష్టించగలమా? చెప్పండి. శ్వాసని మనం కొనుక్కోగలమా తల్లి? ఇవన్నీ లేకపోతే ఎవరైనా ఉన్నారంటారా? ఎవరైనా ఉన్నారంటారా? మరి భగవంతుడి గొప్పతనం ఈ విధంగా ఆలోచన చేయండి అమ్మా. భగవంతుడి గొప్పతనాన్ని ఆలోచించండి. అది నా వైపు ఎలా నాకు సహకారాన్ని అందిస్తుందో ఆలోచన చేయండి అమ్మా. నేను శాస్త్రాలు అవి చదవలేదు, స్వామీజీలాగా నేను చెప్పలేను అమ్మా. కానీ నా అనుభవాన్ని నేను చెప్పగలను. ఎందుకంటే నాకు నా జీవనయాత్రలో భగవంతుడి కన్నా ముఖ్య పాత్రధారి ఎవరూ లేరు. ఇది నిర్భయంగా చెప్తాను, ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేను కాబట్టి. ఆయన ఆత్మగా ఇక్కడ ఉన్నాడు. మా ఆత్ముడు మైక్లో మాట్లాడుతూ భగవంతుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు ఒక ఆయన. అడిగితే వెంటనే మైక్ ఆఫ్ చేసేసారు ఆయన. కరెంట్ లేకపోతే ఈ మైక్ పనిచేయదు, ఇప్పటి వరకు కరెంట్ ఉంటే ఇది సౌండ్ వచ్చింది. అలాగే జీవులన్నీ కూడా ఏ ఆత్మ అయితే ఈ దేహంలో ఉంటే ఇవి పలుకుతున్నాయి, నడుస్తున్నాయి, నిద్రిస్తున్నాయో అదే ఆత్మ లేకపోతే ఇవి సవాలుగా మారిపోతాయి. ఆయన బట్టే మన జీవనయాత్ర ఉందమ్మా. మంచి అయినా చెడైనా సరే ఆ గుర్తింపులో మన జీవనయాత్ర ఉంటే మనమే ఉద్ధరింపబడతాం, లేదా మనమే నష్టపోతాం కదా అండి. ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచన చేయాల్సిందే. ఏదో ఒక రోజు దీన్ని వదిలేస్తాం. దీన్ని ఎప్పుడైతే వదిలేసామో ఇదంతా వదిలేసి వెళ్ళిపోతాం. ఆయన ఉంటేనే కదా అమ్మ. కరెంట్ లేదు, లైట్ని మనం వెలిగించగలమా? ఎవరి మార్గంలో వాళ్ళని ప్రేమని పంచుకుంటూ అమ్మ త్యాగంతో ధర్మంతో జీవనయాత్ర చేస్తారు. వాళ్ళల్లోనే కలిసిపోతారు. అజ్ఞానం వైదొలుగుతుంది, వాళ్ళల్లోనే కలిసిపోతారు. ఒకసారి కృష్ణ దర్శనం అయ్యి వెంటనే అదృశ్యం అయిపోతే విపరీతంగా ఏడ్చాను. నేను ఎప్పుడు నీతో ఉండాలంటే ఏం చేయాలి కృష్ణ అంటే సర్వత్రా ప్రేమను కురిపించమన్నాడు ఆయన. నా చిరునామా అదే అని చెప్పాడు ఆయన. సర్వత్రా ప్రేమ. అది ఎవరి మనసుకి వాళ్ళే ఆలోచన చేయాలమ్మా. భగవంతుడి తలంపులో మన మనసులో ఉన్న అవలక్షణాలన్నీ కూడా వైదొలుగుతాయి తల్లి. ఆయన తలంపులోనే వైదొలుగుతాయి. నేను రెడీ అయ్యి ధర్మంగా రెడీ అయ్యి త్యాగంతో ఉండి నేను కృష్ణ అంటానంటే కుదరదు. కృష్ణ అను ఈ లక్షణాలన్నీ నీలో వస్తాయి. నా అనుభవంలో నేను తెలుసుకున్న పరమసత్యం ఇది. ఆయన తలంపులో ఏదైనా వదలబడుతుంది, నీకు తెలియకుండా వదలబడుతుంది, తెలిసి ఏది వదలలేవు. ఆయన తలంపే అమృతం. అది దాన్ని దేంతో పోల్చలేము. అమృతం అంటే గొప్పదన్నారు కానీ దాంతో పోలుస్తున్నాం. నేను అనుకుంటాను ఒక పాట పాడుకుంటాను. అమృతానికై పరుగులు ఎలరా, అమృతం సృష్టించిన ఆ పరమాత్మ మన ఎదలోనే ఉన్నాడు కదా, ప్రతీదీ ఆయన నుంచే వచ్చింది సృష్టి అంతా కూడా అని దానివైపు పరుగులు తీయి కదా. ఏదైనా ఆయన నుంచి వచ్చింది, అమృతం ఆయన నుంచి వచ్చింది, విషము ఆయన నుంచి వచ్చింది. ఆయన లేని చోటు లేదు, ఆయన కాని చోటు లేదు.
విశ్వరూప దర్శనం ఎంత అద్భుతంగా ఉంటుందమ్మా. ఇలా కూర్చుంటే చాలు, ఎటు చూసినా ఆయన యొక్క గొప్పతనం తెలుస్తుంది. అక్కడ ఏది కనిపించదు. వృక్షాల వైపు చూస్తాము, శ్రీశైలం వెళ్తాను, ఎక్కడే ఒక్క ఎండుటాకు లేదు. ఎంత అందంగా ఉందో వర్షాలు పడేసరికి. ఆ వృక్షాల్లో పచ్చదనం నీవే కదా కృష్ణ. చూడగానే ప్రకృతిలో అటువైపు చూడగానే భగవంతుడు గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే వృక్షంలో పచ్చదనం ఉన్నంతసేపు ఆయన ఉన్నాడు అక్కడ. ఈ కదిలి వరకు ఇందులో ఎలా ఉన్నాడో అక్కడ కూడా అలాగే ఉన్నాడు ఆయన. ఆయన విశ్వరూప దర్శనం అది. ఇటు 10 తలలు ఇటు 10 తలలు కాదు. నేను చిన్న పాట పాడుకుంటాను ఈ విశ్వరూప దర్శనంలోనే. అమ్మ జన్మించిన పాపాయికి తల్లి ప్రేమలో పాలధారగా ఉన్నావు. నీవు లేని అనువేదయ్యా, నేనున్నాను వేదయ్యా. గోమాత పొదుగులో అమృతధారవలే ఉన్నావు. నీవు లేని అనువేదయ్యా, నేనున్నాను వేదయ్యా. ఎగిరే పక్షులలో రెక్కల రూపములో ఉన్నావు. నీవు లేని అనువేదయ్యా, నేనున్నాను వేదయ్యా. వృక్షములలో పచ్చదనమై ఉన్నావు. నీవు లేని అనువేదయ్యా, నేనున్నాను వేదయ్యా. వికసించే పుష్పములలో సౌందర్యమై ఉన్నావు. నీవు లేని అనువేదయ్యా, నేనున్నాను వేదయ్యా. పర్వత శ్రేణులలో జడముగా ఉన్నావు. పర్వత శ్రేణులలో జడముగా ఉన్నావు. నీవు లేని అనువేదయ్యా, నేనున్నాను వేదయ్యా. ప్రవహించే నదులలో జీవమై ఉన్నావు. ప్రవహించే నదులలో జీవమై ఉన్నావు. నీవు లేని అనువేదయ్యా, నేనున్నాను వేదయ్యా. అలాగే ప్రపంచంలో విశ్వరూప దర్శనం అంటే అమ్మ మనం వీక్షించడమే. నీలో ఉండి నిన్ను ఎలా నడిపిస్తున్నాడో. ప్రకృతి అంతా కూడా ఆయన మయమైపోయి ఉంది. రెండోది లేనే లేదు. నిన్ను నువ్వు దర్శించుకుంటే ప్రకృతి అంతా కూడా పరమాత్మమయంగా మనకు తోస్తుంది. అంతవరకు వృక్షాన్ని వృక్షంగానే చూస్తాం. కానీ ఎప్పుడైతే నీలో ఉన్న ఆత్మాధిపతి ఎప్పుడైతే ఉన్నాడని గుర్తిస్తున్నావో అప్పుడు ప్రకృతి అంతా కూడా మనం అలా చూడగలం. ఇప్పుడు రాగద్వేషాలు ఎక్కడ ఉంటాయమ్మా? ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఈ ఇంటికి, నేను ఇంతమందిలో రెండో దృష్టితో చూశాననుకోండి, నాకు అది ఆనందాన్ని ఇస్తుందంటారా, కర్మని యాడ్ చేస్తుందంటారా? చెప్పండి. ఎవరైనా అందరూ ఒకటే. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే. ఎంత చేయగలమో అంతే చేయిస్తాడు ఆయన. అర్థమైందా తల్లి? ఏమంటారు స్వామి? ఏ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? లేదు స్వామి, ఎవరన్నారు? నేను అంటున్నాను స్వామీజీకి ముందాక అప్పగంతులని. నేను టీవీ చూడను, నాకు ఆధ్యాత్మికంగా చిక్కాకు అనుకోక్కర్లేదు. అది నీ ఎంజాయ్మెంట్కి ఆయన సృష్టి. అది కూడా దాని నుంచి ఏది తీసుకోవాలో అది తీసుకుంటే అదేమి తప్పు కాదు. ఒకప్పుడు నేను ఇవన్నీ తప్పులు అనుకునేదాన్ని అమ్మా. అలాగే నన్ను నేను బిగించుకుని జీవనయాత్ర చేశాను. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మనకి ఆనందం కోసమే. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నా తోడు నీవని, నీ నీడలో ఉన్నానని. నా తోడు నీవని, నీ నీడలో
వచ్చి చెప్పితే నమ్మినాను, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. శాశ్వతమైన బంధం నీతోనేనని, శాశ్వతమైన బంధం నీతోనేనని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. బాహ్యమునందు దొరకవని, బాహ్యమునందు దొరకవని, అంతరంగమే నీ చిరునామాయని, బాహ్యమునందు దొరకవని, అంతరంగమే నీ చిరునామాయని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఈ పాట ఏం చెప్తుందండి మనకి? నా తోడు నీవని, నీ నీడలో ఉన్నానని. అమ్మ చెప్తుంది కదమ్మ, నాకు తోడు అతడే, ఈ దేహం వదిలిన తర్వాత తోడు అతడే, తర్వాత ఏ దేహంలోకి వస్తానో నాకు తెలియదు, అప్పుడు తోడు అతడే. నేను ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ జీవరాశిలోకి పోయినా కూడా నాకు తోడు భగవంతుడు ఒక్కడే. ఈ సంబంధాలన్నీ ఈ జన్మ ఉన్నంత వరకే, ఈ దేహంలో ఉన్నంత వరకే. ప్రతి జన్మలో ఎవరిని పొందాలో నీ నడకను బట్టి భగవంతుడు అది తయారు చేస్తాడు. అవన్నీ మనకి తెలియదు, కానీ తోడు మటుకి అతడు ఒక్కడే ప్రతి జీవికి. 84 లక్షల జీవరాశుల్లోని ఆయన ఆత్మగా ప్రకాశిస్తున్నాడు కాబట్టి జీవులన్నీ వాటి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. జ్ఞానం ఉన్న జీవి ఇది ఒక్కటే, మానవ జన్మ ఒక్కటే. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా అమ్మ. నీ నీడ చూస్తే నీకు గుర్తుకు రావాల్సింది భగవంతుడు. ఆయన ఉంటేనే నీకు నీడ పడుతుంది, లేకపోతే ఇది శవంగా పడుతుంది. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలంటే మారాల్సిందే అమ్మ, బుర్రలు ఉబ్బే కూర్చోవడం కాదు. భగవంతుడు నీ జీవనేతని అంత గొప్పవాడు ఆయన. ఆలోచన చేయాలి కదా. మా వారికి ఏం కోరి ఇష్టం, నా పిల్లలకి ఏం ఆలోచన చేస్తావే, అలాగే ఆయన గురించి ఆలోచన చేయవా? ప్రతిరోజు ఆలోచన చేస్తావే నీ కుటుంబం గురించి. నీ ప్రాణమైన ఆయన కోసం కొంచెంసేపు ప్రార్థించాలి కదా. ఎవరిమైనా సరే వస్తువు పట్టుకెళ్ళి వాడు దొంగని నేను అన్నానమ్మ. భగవంతుని మర్చి జీవిస్తాడే, ఆడే నిజమైన దొంగ. వస్తువు పట్టుకుని వాడు భగవంతుడి సొమ్ము కొన్నాళ్ళు ఒకరి దగ్గర ఉంటుంది, కొన్నాళ్ళు ఒకరి దగ్గర ఉంటుంది. నీ అజాగ్రత్త వల్ల పోగొట్టుకుంటావు. కానీ ఈ జన్మని జాగ్రత్తగా జీవనయాత్ర చేయాలి కదా. భగవంతుడి దూరం కాకూడదు కదా. మరి జన్మ వస్తుంది, తాగే మొగుడు వస్తాడు, డబ్బు లేని ఇంట్లోనే పుడతాము. ఏ కష్టాన్ని మనం భరించలేము కదా తల్లి. ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండేది నీ చేతిలోనే ఉంది కదా. దాన్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నావు నువ్వు? మన ఆనందం మన దగ్గరే ఉంది, మన దుఃఖం మన నడక వల్ల తెచ్చుకున్నది. ఇది ఆలోచన చేసి మనల్ని మనం ఉద్ధరింప చేసుకోవాలంటే ఆయన వైపు తిరగాల్సిందే అంతే కదా. మనం ప్రాణంగా ఆయన ఉన్నాడు సుమండి. ఎందుకు ప్రేమించాలంటే నీ ప్రాణంగా ఉన్నాడు. ఆ ప్రాణంతో ఎన్నో జన్మలు వెళుతున్నావు నువ్వు. ఒక పాటలో హృదయంలో కొలువైన నీకు నేను ఎంత దూరంగా ఉన్నాను కృష్ణ అని ఏడ్చాను స్వామి. ఆ పాట వచ్చినప్పుడు విపరీతంగా ఏడ్చాను. నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను ఎక్కడో ఉన్నాను, నిన్ను వదిలేసి కొన్ని జన్మలకు వెళ్ళిపోయాను. నేను ఒక జన్మ కాదు, నా ఆలోచనలు కొన్ని జన్మలు తీసుకుపోయాయి. నీకోసం నేను బ్రతకాలా? నేనే నువ్వు, నువ్వే నేను. నిన్ను పొందాలంటే నేను రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదే. ప్రేమగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. ఏ యుగంలో అయినా ఈ రెండు లేకపోతే నువ్వు ఎప్పటికీ నిన్ను నువ్వు చేరుకోలేవు, ఎప్పటికీ చేరుకోలేవు సుమండి. ఆయన తలంపే నీలో త్యాగాన్ని పుట్టిస్తుంది. ఆయన తలంపే ధర్మమైన నడవడికని నేర్పుతుంది. ఇదే అమ్మా సబ్జెక్ట్ అర్థం అవడం అంటే ఇది. నీ నడకే నీకు ఆధారం అంటే గురువు చెప్పిపోతారు, ఇలా నడు అమ్మా, నీ వైపు నువ్వు తిరుగుతావు అని.
వీళ్ళు మా గురువుగారని మనం అనుకోవచ్చు, గురువుగారు నా శిష్యులు అనుకుంటే నాకు నచ్చదు. నా అనే శబ్దాన్ని వదిలించేవాడే గురువు. మళ్ళీ నువ్వు నా శిష్యులు ఏంటి, అందరూ భగవంతుడికి చెందిన వాళ్ళని. నువ్వు అనుకో నువ్వు నా గురువు అని మనకు అనుకునే హక్కు ఉంది. కానీ అతడు ఎప్పుడూ భగవంతుడికి దారి చూపెట్టేవాడే కదా. అతడు నాది లేదు నీది లేదు ఏమి లేదు. అర్థమైనా ఎవరినైనా ఎంత గొప్పవాడమ్మా, ఎంతో ఓట బావిలో ఆయన ఎందు ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఆయన యొక్క గొప్పతనం మనలో ఓట బావిలో ఆయన ఎందు ప్రేమ పుట్టిస్తుంది తల్లి. నన్ను బ్రోవమని చెప్పవే మీరామ తల్లి, నన్ను బ్రోవమని, నన్ను బ్రోవమని చెప్పవే మీరామ తల్లి, నన్ను బ్రోవమని. ప్రేమైన దానిని తాలేకపోతినేమో నా తండ్రికి దయ చూపమని చెప్పవే, కనికరించమని చెప్పవే నా తండ్రికి, నన్ను బ్రోవమని చెప్పవే మీరామ తల్లి, నన్ను బ్రోవమని. హృదయములో కొలువైన నీకు ఈ మనసంత దూరమయ్యా, హృదయములో కొలువైన నీకు ఈ మనసంత దూరమయ్యా, దయ చూపమని చెప్పవే, కనికరించమని చెప్పవే నా తండ్రికి, నన్ను బ్రోవమని చెప్పవే మీరామ తల్లి, నన్ను బ్రోవమని. జై శ్రీకృష్ణ. చాలా బాగా చెప్పారమ్మా, మీకు నమస్కారం. ఒక్క 5 నిమిషాలు చెప్పండి, స్వామికి దీక్ష టైం అవుతుంది, 12 పెట్టాలి. మొదటి పాట పాడారు కదమ్మా, బాహ్యమునందు అనంతుడవి అని ఆ మాట. మీరు ఆ పాట మొదలు పెట్టగానే నాకు ప్రేమానంద మహారాజ్ గుర్తొచ్చారు. మనం వెళ్ళాం కదండి ప్రేమానంద మహారాజ్, ఆయనని భక్తులు అడుగుతున్నారు అనమాట. ఏమనంటే మీరు రోజు అంటే శరీరం మీకు సహకరించకపోయినా రోజు తెల్లవారుజామునే మమ్మల్ని మా అందరికీ దర్శనమిస్తున్నారు. నిండుగా ఇలా 2 చేతులు ఇలా పెట్టుకుని మొత్తం ఆ బృందావనము ఆ రోడ్ల మీద ఉన్న భక్తులందరినీ మీరు నిండు హృదయంతో మమ్మల్ని ఆశీర్వదించాల్తున్నారు స్వామి అని భక్తులు స్వామిని అడిగారు. అడిగితే ఇప్పుడు స్వామి అన్నారు, మీకు ఆ భావన వస్తుందా, మీకు మీ భావన మీకు ఆ రకమైన భావన వస్తుందా, మరి మీరు మీ భావం చెప్పినప్పుడు నేను కూడా నా భావాన్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి కదా. నాకు ఎటువంటి భావన వస్తుందంటే రుద్దిటే ఎక్కడెక్కడి నుంచో రాధమ్మ ఇన్ని రూపాలని ఆశ్రయించి నన్ను ప్రేమించటానికి, నాకు దర్శనం ఇవ్వటానికి ఈ బృందావనం వచ్చి నాకు దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. ఇంతమంది శరీరాల ద్వారా నాకు ప్రేమను అందిస్తుంది. రాధమ్మ యొక్క కృప ఇదా అని నాకు అనిపిస్తుంది. నేను 2 చేతులు ఇలా పెడతా ఉంటే మీకు ఆశీర్వచనం అనుకుంటున్నారా? నేను ఈ 2 చేతులు ఎందుకంటే ఇది దేనికి చిహ్నం అంటే శరణాగతి చెందుతున్నానని, శరణాగతికి చిహ్నం. అంటే ఇన్ని రూపాల్లో ఉన్న రాధమ్మ నన్ను ప్రేమిస్తాంది, నా పట్ల ప్రేమ కురిపించడానికి నా దగ్గరికి వస్తాంది అని ఆ రాధమ్మకి శరణాగతి చెందుతున్నాను, ఇది నా భావన అన్నారంటే స్వామి. అంతే కదా, అదే స్వీకరించాలి ఎవరి దగ్గర నుంచైనా మనం. ఎందుకంటే భగవంతుడు కానికి ఇంకేది లేదు. మా అబ్బాయి ఫ్రెండు నాకు ఎంత ఆనందం అయిపోయింది స్వామి. ఆదివారం వస్తారు వాళ్ళు. మా ఫ్రెండు ప్రేమానంద మహారాజ్ దర్శనం చేసుకోవాలని అడుగుతున్నాడమ్మా, ఆయన గురించి ఏంటి అని అడిగాడండి నన్ను. ఫస్ట్ నాకు మేము వెళ్ళాలనుకుంటున్నాము. నేను ఉన్నప్పుడైతే మీకు మిగతా ఇబ్బందులు ఉండవురా, ఒకవేళ నేను లేకపోయినా మీరు ఇప్పుడే చూడాలనుకుంటే ప్రేమానంద మహారాజ్ని వెళ్ళండి. మాకు తెలిసిన ఇస్కాన్ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ఎదురుకుండానే ఆయన ఉంటారండి, ఆయన అపార్ట్మెంట్ కూడా ఎదురుకున్నాను. మళ్ళీ మేము కూడా అక్కడే దర్శనం చేసుకున్నాం స్వామి.
ఆ అబ్బాయి ఇంటర్వ్యూ కావాలమ్మా అని అడిగాడు నన్నండి. నాకు ఏ డౌట్లు లేవయ్యా, ఇంటర్వ్యూ అక్కర్లేదు, ఆయన దర్శనం చాలా అన్నాడు. అలాగే మేము వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. ఒక్క నిమిషం అంతే. అలా చెప్పండి, నేను చెప్తాను అక్కడ వాళ్ళకి అని చెప్పాను. ఫస్ట్ ఇవన్నీ కాదండి, వాడు వెళ్తానన్న మాటకి ఎవరొకరు మహాత్ముడిని ఇంతకుముందు మా పిల్లల ద్వారా అలాంటివి వినలేదు నేను. అది వినేసరికి నేను చాలా ఆనందించాను స్వామికి. ఏదో ఒక మెట్టు ఎక్కితే వీళ్ళకి తర్వాత తెలిసింది. సహజంగా నాకు చాలా సహకారాన్ని వాళ్ళు అందిస్తున్నారండి, మంచి మనుషులే. కానీ భగవంతుడు ఎంత గొప్పవాడు అనే తెలిసే స్థితిలోకి వాళ్ళ మనసు ఇంకా వెళ్ళలేదు. కానీ ఇలా అనేసరికి నేను చాలా ఆనందపడిపోయానండి ఆ రోజంతా. బ్రహ్మానంద మహారాజు అది నేను ఎప్పుడైనా మీకు చెప్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాను స్వామి. కానీ ఆ రోజంతా ఆనందంగా ఉన్నాను. ఎవరు వాళ్ళనే కాదు, భగవంతుడిని ఎవరిని తెలుసుకుందాం అనుకున్నా సరే అదే ఆనందం స్వామి నాకు. ఎందుకంటే మీరు చెప్పింది వాళ్ళు నడుస్తానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆనందం స్వామి చూస్తుందమ్మా. అసలు ఎవరో ఒక్కరైనా అడుగు నా జీవితం ధన్యం అయిపోతుంది. అలా చూస్తున్నాను ఈ అమ్మాయిని, సౌజన్యనే. అంటే నేను అందరూ గొప్ప వాళ్ళే సుమండి. ఆ అమ్మాయి చాలా విశ్లేషణ చేస్తుంది. నా తర్వాత పర్వాలేదు, నేను ఒక అమ్మాయిని చూసి వెళ్ళిపోతున్నాను. అది అందరూ చాలా చాలా గొప్పవాళ్ళు సుమండి. నేను ఇంకో విధంతో నేను మాట్లాడలేదు సుమండి. కానీ నేను వెళ్ళిపోయిన ఆ అమ్మాయి కొన్ని తెలియచేస్తుంది కూడా అందరికీ. త్యాగం ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయి. కొంతమంది ఉంటాము, అన్ని లక్షణాలు ఉండవు మనకి, ఎవరికి ఉండవు. కానీ ఆ అమ్మాయిలో నేను చూస్తున్నాను. అందుకని నా జీవనయాత్రలో తను ఒక ఆణిముత్యం. మీరందరూ ముత్యాలే, తను ఆణిముత్యం అంతే. ఎవరు అలా అనుకున్నా నాకు భయం లేదు. అందరూ ముత్యాలే, అందరూ నడుస్తున్నారు. మీరంతా నడవడం లేదా, లేచిన కాడి నుంచి ఆయన గురించే విచారణ చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వీటికి మన నడవడికి కూడా ఆధారమై ఉంటుందమ్మా. ఆ నడవడిక ఆ అమ్మాయిలో నేను చూస్తున్నాను. నాకు గర్వంగా అనిపిస్తుంది. అందుకే మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. చెప్పండి. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక గురువుగారి క్లాసులో పాల్గొనిందంటమ్మా. క్లాసు 7 రోజులు, అది ఆత్మ పరిశోధన యొక్క సాధనం అని ఢిల్లీలో. ఐఏఎస్ కలెక్టర్ ఆవిడ. 7 రోజులు క్లాస్ అయిన తర్వాత మీ అనుభవాలు రాసిమ్మని చెప్తారు స్వామి ఎప్పుడు కూడా అని. ఆవిడ రాసిందంటే అప్పుడు నేను కూడా చదివానని. మేము వెళ్ళాము ఢిల్లీ. అప్పుడు ఋషికేశ్ వెళ్తూ ఢిల్లీ వెళ్ళాము. నేను చదివింది గొప్ప చదువు అనుకున్నాను, కానీ 7 రోజుల నుంచి నేను నేర్చుకున్నదే అసలైన చదువు అని రాసిచ్చింది. అలాగే ఒక మహాత్ముడు, చాలా డబ్బున్నవాడు, ఒక్కసారి వైరాగ్యం వచ్చి డబ్బుని, భార్యని, పిల్లల్ని అందరినీ వదిలేసేసి ఆశ్రమాల దగ్గర మళ్ళీ ఒక ప్లేట్ ఉంటే తనకి దాని మీద వ్యామోహం వస్తుందని ఆశ్రమాలు ఋషికేశులు ఎవ్వరికీ ఆకలితో ఉండరు. అమ్మ కుక్కలేంటి అన్నీ కూడా కడుపు నిండుగా ఉంటాయి. అందరు పెడతారు అక్కడ బాగా. ఆశ్రమాల వాళ్ళు మహాత్ములు అందరూ కూడా పెడతారు. గంగోత్రి ఎవరి కుటీరానికి వెళ్ళినా మాకు ఫస్ట్ స్వామీజీతో సాయంత్రం గ్లాస్ టీ ఇచ్చేవారు. మనం ఏదో ఇంత కప్పుతో తాగుతాం. స్టీల్ గ్లాసులు ఇంత ఉంటాయి, తెల్లగా పలసగా ఇంత గ్లాసులు. మనమ్మ ఎలాగా తాగుతాం టీ. కానీ స్వాములు అలా తాగరు, తక్కువ ఉంటుంది ఏదైనా అమ్మ. ప్రతిరోజు అతను ఆశ్రమం వాళ్ళు పెడితే ఆ రొట్టెలు తీసుకొచ్చి గంగబడిన ఒక రాయి మీద పెట్టుకుని తీసేవాడు అంట. అలా జీవన చూడండి, అన్నీ ఒక్కసారి వదిలేశాడు. మనకన్నా చాలా ఉన్నత స్థితిలో, ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నాడు ఆయన. ఒకరోజు ఆయన వచ్చేసరికి ఇంకొక ఆయన ఆ రాయి మీద పెట్టుకుని తింటున్నాడంట. ఇది నా రాయి అన్నాడంటే. అంటే ఎంత సూక్ష్మంగా ఉంటే నేననే శబ్దాన్ని వదులుతాము, మనకి ఆయన కథ తెలియదు. అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది అదే అమ్మ. అంటే నా అనేది సర్వం వదిలేశాడు, ఎంత గొప్పవాడు అనుకుంటాం. కానీ నా అనే శబ్దం అక్కడ రాయికి మీద గంగ ఒడ్డున ఒక చిన్న రాయి కడుక్కుని దాన్ని పెట్టుకుని తినేవాడు అతను. ఒకరోజు అతను వెళ్ళేసరికి ఇంకొక అతను తింటున్నాడంట రాయి మీద. ఇది నా రాయి అన్నాడంట. అంటే భగవంతుడి తలంపులు అంత జాగ్రత్తగా ఉంటే ఇది నేను నాదనేది వదులుకుంటామమ్మా మనం. జై శ్రీకృష్ణ. 3 times ఒకసారి చేస్తాం.
సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 హరి ఓం అమ్మా అందరూ ఉండండి అమ్మా స్వామివారికి అవగానే అందరికీ భిక్ష తీసుకుని వెళ్ళాలి అమ్మా